చిన్న ప్రార్థన చేసుకున్నాం. స్తోత్రం నైనా ప్రభా యేసయ్యా పరిశుద్ధా, మీకే వేలాది వందనాలు స్తుతులు. స్తోత్రం నైనా ప్రభా తండ్రి. అయ్యా నైనా ప్రభా, ఇంతవరకు నైనా ప్రభా తండ్రి పాటల్లో ఆరాధనలో మీరు మాకు సహాయం చేసి మమ్మల్ని నడిపించున్నారు నైనా ప్రభా. అలాగే నైనా ప్రభా, నీ దైవ దాసుని మీరు మరుగుపరుచుకొని నైనా ప్రభా, అయ్యా మీ యొక్క స్వరాన్ని మీరు మాకు వినిపింప చేయండి నైనా ప్రభా. అయ్యా నీ యొక్క వాక్కు బయలుదేరజేస్తుండగానైనా ప్రభా తండ్రి, మమ్మల్ని మేము సెర్చ్ చేసుకొనైనా ప్రభా, నీ సన్నిధిలోనైనా సమయాన్ని గడిపే భాగ్యాన్ని మీరు మాకు అనుగ్రహించండి అయినా ప్రభా. అయ్యా బల్లకు సమీపించినప్పుడైనా ప్రభా తండ్రి, బల్లో చేతులు వేస్తున్నప్పుడైనా ప్రభా, మమ్మల్ని మేము పరిశీలించుకొని నాయనా ప్రభా బల్లో చేతులు వేయడానికి మీ సహాయం చేయమని, నాయనా ప్రభా ఆది నుంచి అంతవరకు మీరే అధ్యక్షత వహించమని యేసు నామములో అడుగుతున్నాము తండ్రి, ఆమేన్. మన మధ్యలో ఉన్న సేవకులు వచ్చి వాక్యాన్ని పంచుకుంటారు. దేవుని నామానికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. ప్రేమైన దేవుని బిడ్డరా, చేరవచ్చిన మీ అందరికీ కూడా మన రక్షకుడును మహోన్నతుడు సజీవుడు నిత్యుడైన యేసయ్య నామములో హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నాను. ప్రైజ్ లార్డ్. హల్లెలూయా. చాలా సంతోషం అండి. ఈ పరిశుద్ధమైన దేవుని యొక్క సన్నిధానంలో చేరి మనమందరం కూడా భయముతోనూ భక్తితో దేవుణ్ణి మనము ఆరాధించి మనం ముందుకి కొనసాగుదాం. చాలా మంచిదండి. మంచి సమయానికి దేవుడు మనల్ని నడిపించి ఉండగా చాలా ప్రాముఖ్యమైన ఒక అంశాన్ని ఈరోజు మనం బైబిల్ గ్రంథంలో నుంచి ధ్యానం చేయబోతూ ఉన్నాం. చాలా ప్రాముఖ్యమైనది. ఎందుకంటే నేటి దినాల్లో క్రైస్తవ సమాజంలో లేకపోతే విశ్వాసులు అని పిలువబడుతున్న మన జీవితంలో దీని ద్వారా చాలా ప్రమాదంలో పడిపోతున్న విశ్వాసులు చాలామంది ఉన్నారు. బైబిల్ గ్రంథం అంతటిలో కూడా అన్ని పాపాల కంటే ప్రధానమైన పాపము ఇది అని గుర్తించబడిన స్థానంలో అది ఉంది. ఏదని అంటాడు? మీరు ఏమనుకుంటున్నారు? అది అమ్మా దైవదూషణ, ఇంకా దేవునికి విరోధంగా పనిచేయుట, అమ్మా విగ్రహారాధన, ఇంకా అమ్మా మాట వినకపోవడం. చాలా మంచిగా చెప్పారు మీరు. కానీ బైబిల్ గ్రంథంలో ఎన్నోసార్లు మనము దాన్ని గుర్తించలేకపోయాం. అది మనలో కూడా పనిచేస్తుంటుంది. ఎవరిలో? మనలో కూడా. ఇంగ్లీష్ ఆల్ఫాబెట్స్లో మనం చాలాసార్లు గమనిస్తుంటాం, అన్నీ కిందకు చూస్తుంటాయంట. ఏ కానీ, బి కానీ, సి కానీ అన్నీ ఎక్కడ చూస్తుంటాయంట? కింద చూస్తుంటాయి. ఒకటి మాత్రం ఇప్పుడు పైకి చూస్తుంటుందంట. ఏంటిదో అది? ఐ అనేది ఎప్పుడు ఏం చేస్తుంటుందంట? పైకి చూస్తూ ఉంటుందంట. అది ఎప్పుడు కింద చూడడానికి ఇష్టపడుతుంది. మీరు ఎప్పుడైనా ఆల్ఫాబెట్స్ రాయండి, ఏ బి సి అని రాస్తుంటే అవన్నీ పక్కన చూడడమో కింద చూడడమో ఎక్కువ దానికున్న విశేషం ఉంటుంది. కానీ ఒక లెటర్ మాత్రం ఇప్పుడు ఎక్కడ చూస్తుంటుందంట? తగ్గేది లేదంటుందంటది. ఏమంటది? నేను తగ్గను, తగ్గాల్సిన అవసరం ఏమాత్రం నాకు లేదు, నాకేం తక్కువ, ఏమండి నాకేమి తక్కువ, అన్నీ ఉన్నాయి కదా నాకు. ఇది ఎప్పుడు కూడా ఎట్లా చూస్తుంటుందంట? నిలబడే ఉంటుంది. దేవుని సల్లు ఎప్పుడు కూడా అదేం చేయదు, మోకరించదు. దేవుని సల్లు ఎప్పుడు కూడా అది ప్రాధేయపడదు. దేవుని సన్నిధి కావాలంటే ఇంకా దూరం అవడానికి ఆ గర్వాన్ని బట్టి ఏం చేస్తుంటుందంటే అది వెళ్ళిపోతూ ఉంటుంది. ఇది నా క్రైస్తవ జీవితంలో అతి ప్రమాదకరమైన స్థితి ఏదైనా ఉంది విశ్వాసి కంటే అదేం తెలుసా? ఐ అనే గర్వం, నేను అనే గర్వం, నేను అనే అహం. ఇది నా విశ్వాస జీవితంలో ప్రమాదకరంగా మారిపోయింది. ఎందుకంటే నేను అనేది వచ్చే చోట దేవుడు ఆరాధించబడ్డు. నేను అనే వచ్చే చోట దేవునికి అక్కడ విలువే ఉండదు. నేను అనే వచ్చే చోట ప్రాధాన్యత అంతా మనకే ఉంటుంది, మహిమంతా మనకే ఉంటుంది, దేవునికి కనపడదు. ఎప్పుడైతే గర్వం ప్రారంభమైందో విశ్వాస జీవితంలో దేవుణ్ణి పక్కన పెట్టేస్తూ ఉంటాం. ఎప్పుడైతే విశ్వాస జీవితంలో గర్వం ప్రారంభమైందో ఇక దేవుడు అక్కడ కనపడ్డు. ఇక మహిమంతా మనకే. ఎవరికి? నేను కనపడాలి అన్నిట్లో. ఏం కనపడాలి?
మందిని పని చేయి, నేనే కనపడాలి. పరిచర్య చేయి, నేనే కనపడాలి. పాడు, నేనే కనపడాలి. ఆరాధన చెయ్యి, నేనే కనపడాలి. వాక్యం చెప్పు, నా బోటోడికి కూడా ఇది కేవలం విశ్వాసకే కాదు, ఒక సేవకుడిగా ఇది నన్ను కూడా హెచ్చరిస్తూ ఉంటుంది అప్పుడప్పుడు. ఎందుకంటే మనం ఎంత గొప్పగా వాక్యం చెప్పామన్నది కాదు. ఎందుకంటే వాక్యం ఎవరిది? దేవుంది. మాట్లాడేది ఎవరు? దేవుడు. సేవకుడైన వాడు ఎప్పుడు కూడా ఆయన నోటి బోర మాత్రమే. నువ్వు వద్దురా బాబు అని పక్కన పడేది. ఆ బోర దేనికి పనికిరాదు, అది దేనికి వాడపడదు. ఒకవేళ నీ దినాన్ని నేను వాడబడుతున్నాను దేవుని పరిస్థితులు అంటే నాది అనేది ఏమీ లేదు, కేవలం దేవుని గొప్పతనమే. అది మీరైనా అది నేనైనా. అందుకే ఒక ఆయన అన్నాడు, పాపాలన్నిటిలోకెల్లా పెద్ద పాపం ఏదైనా ఉందంటే గర్వమే అంట. ఏమంట? పాపాల్లోకెల్లా పెద్ద పాపం ఏదైనా ఉందంటే ఆయన అంటాడు గర్వమే. ఎందుకు తెలుసా? ఈ గర్వం అనేది దేవుణ్ణి ఆరాధించనివ్వదు. అదేంటి, నేను కదా బాగా పాడాను, దేవుడికి మహిమ అంటాడేంటి ఈయన? నేను కదా బాగా ప్రార్థన చేశాను, దేవుడికి మహిమ అంటాడేంటి? నేను కదా బాగా పరిచయం చేశాను, దేవుడికి మహిమ అంటాడేంటినా? అదేంటి, నా పేరే చెప్పలేదేంటి? నా ఊసే ఎత్తడేందినా? ఎంత కష్టపడి ఉంటాడు క్రిస్మస్కి, ఎంత కష్టపడ్డావు 3 రోజుల మీటింగ్కి, ఎంత పరిచయం చేశారు. రాత్రి 12 వరకు మెలకుగా, రాత్రి 1 గంట వరకు పనిచేసి ఇంటికి వెళ్ళేసరికి 2 అయింది. పొద్దున్న మళ్ళీ 6 గంటలకైతే ఫోన్ చేసి లేపేశాడు, రారా పోదాం అంటాడు. మళ్ళా పరిచయం చేస్తే ఇప్పుడు నా పేరు ఎత్తడేంటినా అని ఎప్పుడైనా అనిపించిందా బిడ్డ? అని అనిపిస్తే నీలో ఏం స్టార్ట్ అయింది తెలుసా? స్టార్ట్ అవుతా ఉంది. ఇక్కడ ప్రారంభించబడింది. ఎందుకు? ఈ 5 ఏం చేస్తుంటుంది తెలుసా? నేను ఎందుకు తగ్గాలండి? నా పేరు ఎందుకు చెప్పడండి? ఆయన నా గురించి ఎందుకు మాట్లాడండి? నేను అందరికంటే ఎక్కువ కానికిచ్చా కదా, అందరు అడగడానికంటే ముందే ఇచ్చాను కదా, దశమాగం ఇవ్వట్లేదా? నా పేరు ఎత్తడేంటి ఈయన? 5 గంటలకు రమ్మంటే 4:30 చర్చి గేట్ ముందు కూర్చున్నా, ఈయన బేగాలేసి వెళ్ళిపోయాడు. ఎక్కడ కూర్చోమంటే ఎండలో కూర్చున్నా. కనీసం నా పేరు ఆ కెమెరాలో చూస్తూ ఉంటాడు ఎక్కడ పోయినా. నా పేరు చెప్పడింది ఈయన? ప్రియమైన బిడ్డలారా, ఈ అనేది ఏం చేస్తుంటే దేవుణ్ణి ఆరాధించడానికి బదులుగా నిన్ను నీవే ఆరాధించుకునేలాగా చేస్తుంటుంది. దాన్నే గర్వం అన్నాడు. ఎక్కడైతే దేవుడు ఆరాధించబడడో, ఎక్కడైతే మనుషుడు ఆరాధించబడతాడో, ఎక్కడైతే దేవుడిని చెందాల్సిన మహిమ మనిషికి చెందుతూ ఉంటుందో ఆ ప్రాంతంలో ఏం పని చేస్తుంటుందంటే గర్వం పనిచేస్తూ ఉంది. దేవుడి మహిమ కలుగును గాక. ఒకవేళ నీ జీవితంలో కూడా ఈ గర్వాన్ని బట్టి, ఈ స్థితిని బట్టి నువ్వు ఎక్కడైనా విర్రవీగుతున్నావేమో జాగ్రత్త. ఎందుకంటే దేవుడికి నచ్చని అంశం ఏదైనా ఉందంటే ఈ అనే గర్వమే. నీకెన్ని తలాంతులైనా ఉండవచ్చు, నేను మరలా చెప్తున్నాను, నీకెంత జ్ఞానమైనా ఉండవచ్చు, నువ్వెంత తెలివితేటలు కలిగిన వాడువైనా, తెలివితేటలు కలిగిన దానమైనా ఉండవచ్చు, లేదా దేవుడిని ఎంత సామర్థ్యమైన నీకు ఇచ్చి ఉండవచ్చు, నువ్వెంత అందగాడువో ఎంత అందగత్తివో, ఏదైనప్పటికీ కూడా దేవునికి చెందాల్సిన మహిమ చోట నీవు మహిమపరచబడుతున్నట్లయితే నీలో గర్వం ప్రారంభమైన అర్థం. ఇది ఇప్పుడు స్టార్ట్ అయింది కాదండోయ్, ఇది ఆది కాండములో ఆదామవ్వల దగ్గరే ప్రారంభమైంది. అపవాదైన సాతాను వాడే అస్త్రం ఏదైనా ఉందంటే నువ్వే గొప్పోడు అంటాడు. ఏమంటాడాడు? నువ్వే. నేను మళ్ళీ చెప్తా, మిమ్మల్ని ఎవడైనా పొగుడుతున్నాడు అంటే ఆ దినానే నీ నాశనం ప్రారంభమైన అర్థం. నాకు తెలిసినంత వరకు ఎవరైనా మీ దగ్గరికి వచ్చి బ్రదర్ భలే పాడారు, బ్రదర్ సిస్టర్ భలే పాడారు, చర్చిలో కొంతమంది పాడతారండి, అబ్బో చెవులు పగిలిపోతున్నాయి, వాళ్ళ పాటలు వినలేకపోతున్నావు, నువ్వు మాత్రం సూపర్ పాడంటే నిజమేనేమో. అందుకే సాతాను ఏమంటే ఇది నిజమా? ఏమంటాడాడు? అదే కదండి ఆదామవ్వల దగ్గర వాడిన అస్త్రం, వాడు వాళ్ళది అస్త్రం. ఇది నిజమా అంటే అర్థం ఏంటి? మీరు దేవదూతల వలె, మీరు దేవుని వలె, మీరు ప్రతిభ వలె, మీరు గొప్ప దేవతల వలె మారిపోతారు, దేవతల వలె మారిపోతారు. ఇది నిజమా? అవునమ్మా, మేము దేవతలు అయిపోతామేమో. తినేస్తే పొల పండు ఏమన్నాడండి? తినేశారు. తినిన తర్వాత అర్థమైన విషయం ఏంటంటే మేము పాపము చేశాము.
నేను అంటాను, అందుకే అంటున్నాను, గర్వము ఎలా ప్రారంభమైద్దంటే ఇలాగే ప్రారంభమైద్ది. అంతవరకు నీలో స్వభావం ఉండేది కాదు. ఎవడో ఒకడు వచ్చి నిన్ను పొగటం చేత ఆ గర్వం స్టార్ట్ అయిపోద్ది. అందుకే ఎవడని మిమ్మల్ని పొగుడుతుంటే వెంటనే మీరు చెప్పాల్సిన మాట ఏంటంటే, నీకు కోటి దండాలు తండ్రి. ఏం చెప్పండి? తండ్రి నీకు కోటి దండాలు. నేను బాగా పాడా అంటే నా గొప్పతనం కాదు, దేవుని గొప్పతనం. నేను బాగా ఆరాధించా అంటే అది నా గొప్పతనం కాదు, అది దేవునిది అని చెప్పండి. నువ్వు బాగా పరిచయం చేస్తావు తమ్ముడా, ఆయనండి పాస్టర్, నీ పేరు కూడా చెప్పడం. అట్లాంటప్పుడు పరిచయం చేయడం ఎందుకు నువ్వు మానే అంటే, అవునేమో నిజమే, ఈ సిస్టర్ ఈ బ్రదర్ బలి చెప్పాడు, చేయడం ఎందుకు అసలు, నేను చేయను. రేపు ఆదివారం కనపడ్డా ఈ సిస్టర్ బ్రదరు, నేను ఫోన్ చేస్తే ఎత్తరు. ఏమనంటే సైలెంట్లో పెట్టాం, ఏమనంటే ఛార్జింగ్ పెట్టాం. ఏం పెట్టినారంట? సైలెంట్లో పెట్టారు. రెండోది ఛార్జింగ్ పెట్టారు. మూడో అస్త్రం మాకు వినపల్లా. ఇంకో నాలుగో అస్త్రం మేము బయట పని చేసుకుంటున్నాం. ఇంకో ఐదో అస్త్రం ఏమో మీరే చెప్తే బాగుంటుందేమో. ఐదో అస్త్రం ఏంటి? ఆదివారం మర్చిపోయినామే. నీ అస్త్రాలన్నీ దేవుడు చూస్తున్నాడు. నేను అదే అంటానండి, విశ్వాసిగా సంఘములో అపవాది సాతాను ఏదైతే నీ ద్వారా జరగకూడదు అదే జరిగిస్తుంటాడు. ఎందుకంటే దేవుడు కోరుకున్నది ఏంటంటే తన మహిమ మన ద్వారా రావాలి. మన ద్వారా దేవుడు ఏం చేయబడాలి? ఆరాధించబడాలి, మహింపరచబడాలి, ఘనపరచబడాలి. అందుకే కదండి అర్హత లేని మనల్ని, యోగ్యత లేని మనల్ని, ఎందుకు పనికిరాని మనల్ని ఆయన సన్నిధిలో కూర్చోబెట్టి, బిడ్డ నువ్వు ఆరాధిస్తే నేను చూడాలనుకుంటున్నాను, బిడ్డ నువ్వు ప్రార్థన చేస్తే నేను చూడాలనుకుంటున్నాను, నువ్వు మహిమపరుస్తుండగా నేను మహిమపరచబడాలి, నువ్వు ఆరాధన చేస్తుండగా నువ్వు నోరు తెరిచి ప్రభువా నీవు తప్ప నాకు ఈ లోకంలో ఎవరు లేరని చెప్తుంటే నేను ఎంత సంతోషపడతానో. మనం పాడుతుంటే కదా, అర్హత లేకున్నా ప్రేమించావు, ఇది కేవలం నీ కృపయే, యోగ్యత లేకున్నా హెచ్చించావు, ఇది కేవలం నీ కృపయే. పదమా, అర్హత లేకున్నా ప్రేమించావు, ఇది కేవలం యోగ్యత లేకున్నా హెచ్చించావు, ఇది కేవలం నీ కృపయే, కృపయే, కృపయే. నేనేమై ఉన్నానో నీ కృపయే, కృపయే, కృపయే. నే బ్రతికి ఉన్నానంటే కృపయే, కృపయే, కృపయే. నేనేమై ఉన్నానో కృపయే, కృపయే. నే బ్రతికి ఉన్నానంటే కృపయే. ఏంటంట? అర్హత లేని మనకి దేవుడు ఏమిచ్చాడు? ఇప్పుడు ఇలా ఆరాధన చేస్తుంటే ఎలా ఉంటుంది? నేను అర్హుణ్ణే ప్రభు అని ఆరాధించడానికి అంటే ఎట్టుంటుంది? నేను జ్ఞానిని ప్రభు అని ఆరాధించడానికి అంటే ఎట్టుంటుంది? నాకు చాలా బాగా వచ్చు పాటలు పాడడం. నేను గమకాలు కూడా కలిపేస్తాను దాంట్లో, అప్పుడప్పుడు శృతులు లయలు కూడా కలిపేస్తుంటాను. నేను మాట చెప్పనా, నేను ఎప్పుడు కూడా మీకు మళ్ళీ చెప్తుంటాను, పాడాలనే హృదయం, నేను పాడి దేవుడు మహింపరచాలని హృదయం నీకుంటే ఈ గమకాలతో ఈ శృతిలయలతో కూడా నాకు తెలిసి పని లేదేమో. ఎక్కడికి వెళ్ళి నేర్చుకున్నాం సంగీతం, సారీ ఇది మనకొద్దు. మనకెల్లా వచ్చి తెలిసిందంటే ప్రభువా ఈ దినాన్ని నీ సన్నిధిలో నేను ఆరాధించాలనుకుంటున్నాను, ప్రభువా ఈ దినాన్ని నీ సన్నిధిలో పాడాలనుకున్నా, నేను కనపడకూడదు ప్రభువా, నీవే కనపడాలి అని పాడు. ఏదైనా దేవుని సన్నిధిలో పరిచయం చేస్తున్నావా, ప్రభు నేను కనపడకూడదయ్యా, నీవే కనపడాలి. మనకి సాతాను గాడు ఒకడు అలవాటు చేసేసాడు. ఏం అలవాటు చేశాడు? కానీ ఒక మాట గుర్తుపెట్టుకోవాలి, నువ్వు అందగాడివైనా, నువ్వు ఆటగాడివైనా, నువ్వు పోటుగాడివైనా కన్నుమూయి రోజు ఒకటి ఉందని గుర్తుపెట్టుకో. నువ్వు ఎప్పుడు గడవపడాలి? సార్ నాకు చావే లేదని రోజు గడవపడి చూద్దాం.
చావే లేదంటే ఏం చెయ్యి? నీ తాలో వెంట్రుకలు నెరవని రోజు ఏం చెయ్యి? నీకు బాల నెరుపు రానప్పుడు ఏం చెయ్యి? అవి పెట్టుకో. నీ ముడతలు రావని రోజు ఏం చెయ్యి? అవి పెట్టుకో. నువ్వు ముసలోడివి ముసలిదానివి కాదని రోజు ఏం పెట్టుకో? అవి పెట్టుకో. ఈరోజు ఏ బలాన్ని చూసి నువ్వు విర్రవీగుతున్నావో, ఏ బలాన్ని చూసి నువ్వు ఉప్పొంగిపోతున్నావో, ఏ శక్తిని లేదా ఏ జ్ఞానాన్ని చూసి, ఏ కుయుక్తిని చూసి నువ్వు ఉప్పొంగిపోతున్నావు, బిడ్డ ఒకరోజు గుర్తుపెట్టుకో. జాగ్రత్త, బీ కేర్ఫుల్. బైబిల్లో నుంచి కొన్ని మాటలు నేను మీకు జ్ఞాపకం చేస్తాను. సామెతల గ్రంథము 21:14 వచనం చూద్దాం. సామెతల గ్రంథము 21:14. చాటున ఇచ్చిన బహుమానము 21:4 నాన్న. 14 అది 21:4. అహంకార దృష్టియు అమ్మా, అహంకార దృష్టియు గర్వ హృదయమును భక్తిహీనుల క్షేమమును పాపయుక్తములు. చూడండి, వింటున్నారా ఈ మాట? ఏది పాపం అంటున్నాడు దేవుడు? అహంకార దృష్టియు గర్వ హృదయము భక్తిహీనుల క్షేమమును పాపయుక్తములు. అంటే గర్వాన్ని దేవుడు దేంతో పోల్చాడండి? గర్వాన్ని దేంతో పోల్చాడు దేవుడు? పాపంతో పోల్చాడు. అంటే గర్వపడమనే దేనికి సాదృశ్యంగా ఉంది? ఇది నానా పాపంతో సాదృశ్యంగా ఉంది. అంత మాత్రమే కాదు కానీ ఈ గర్వం అనేది ఇంకో మాటతో కూడా పోల్చాడు. ఏ మాట? అహంకారము అని మార్చాడు. గర్వం దేనికి గుర్తు? ఈ రెండు ఒక చోట పనిచేస్తుంటాయి. ఈ అహంకారము, ఈ గర్వం అనేది వేరు వేరు కాదు, రెండు ఒక చోటే పనిచేస్తుంటాయి. అందుకే దేవుడికి అసహ్యమైనవి 7 కలవు. దాంట్లో మొదటి స్థానం గురించి ఆయన మాట్లాడతాడు. ఏమండి? దేవునికి అసహ్యమైనవి ఏం గలవంట? చూద్దాం అవి. సామెతల గ్రంథము 6వ అధ్యాయము. సామెతల గ్రంథము 6వ అధ్యాయం 16 నుంచి చదవండి ఒకసారి. యెహోవాకు అసహ్యమైనవి, యెహోవాకు అసహ్యమైనవి 6 గలవు. 6 కలవు. 7 ఆయనకు హేయములు. 7 ఆయనకి హేయములు. అవేవనగా అహంకార దృష్టి. వింటున్నారా ప్రియమైన దేవులారా? దేవునికి అసహ్యమైనవి ఏమంట? అహంకార దృష్టి. మొదటి స్థానంలో ఏదుంది? అహంకారం. అంటే ఏది? గర్వం అనేది మొదటి స్థానంలో ఉంది. ఎవరికి నచ్చదది? నేను మరలా చెప్తున్నాను, నీ జీవితంలో ఏ కోచానైనా నువ్వు గర్వాన్ని అనుమతిస్తున్నట్లయితే బిడ్డ గుర్తుపెట్టుకో, ఈ గర్వము ఏదో ఒక రోజు నిన్ను నాశనం చేయబోతా ఉంది. ఈ గర్వం వల్ల ఎక్కడో ఒక చోట నువ్వేమైపోతావు? పడిపోతావు. ఈ గర్వం వల్ల ఎక్కడో ఒక చోట నీ బతుకు కూలిపోయే రోజు దగ్గర పడిందని దేవుడు చెప్తుంటాడు. అందుకే దేవుడు హెచ్చరిస్తున్నాడు, సంగమా, విశ్వాసి, రక్షించబడినవాడా, రక్షించబడిందానా, మారుమనసు పొందినవాడా, మారుమనసు పొందిందానా, నీ జీవితంలో దేనికి చోటు ఇవ్వద్దంటాడు ఆయన? గర్వానికి చోటు ఇవ్వద్దు. దేవునికి యెహోవాకు అసహ్యమైనవి 6 కలవు, 7 ఆయనకి హేయములే. దాంట్లో ఏదంటే మొదటిది? అహంకార దృష్టి. దాంట్లో ఏదంటే మొదటిది? గర్వము. ప్రధానమైన దాంట్లో ఏముందంట? అంటూ ఒక మాట అంటారు చూడండి. సామెతల గ్రంథము 6వ అధ్యాయం 5వ వచనం. వేటగాని చేతిలో నుండి లేడి తప్పించుకున్నట్లును, ఎరుకువాని చేతిలో నుండి పక్షి తప్పించుకున్నట్లును తప్పించుకొనుము. మా 16:5 16:5 16:5. గర్వహృదయులందరూ యెహోవాకు హేయులు, నిశ్చయముగా వారు శిక్ష నొందుదురు. చూడండి, గర్వ హృదయం గల వారందరికీ ఎవరికి హేయులంట? అంటే మీకు అర్థం చేసుకోవాలి, పాపం అన్నిట్లోకెల్లా ప్రధానమైన స్థానంలో ఏం నిలిచింది? గర్వం. అవును, ఎందుకని దీన్ని ఇంత బలంగా మనం మాట్లాడాల్సి వస్తూ ఉంది? పాపంలో ఎన్నో ఉన్నాయి, కానీ దాంట్లో ప్రధానమైనది ఏం తెలుసా? గర్వం అని ఎందుకు అంటున్నామంటే, ఈ గర్వము దేవుని స్థానాన్ని దొంగలించిద్ది.
హలో, ఏమండి అర్థమైందా? ఈ గర్వం ఎవరి స్థానాన్ని దొంగిలించిద్ది? ఎందుకు అంటున్నానంటే, దేవునికి చెందాల్సిన మహిమ ఎవరికి చెందేలాగా చేస్తుంది? నీకు చెందేలాగా చేస్తుంది. దేవుడు గణపరచబడాల్సిన చోట ఎవరు గణపరచబడతారు? నువ్వు గణపరచబడుతుంటావు. అందుకే కొంతమంది సాక్ష్యాలు చెప్తుంటారు, భలే చెప్తుంటారు. ఆ సాక్ష్యం ఎట్లుంటుంది వినండి. సాక్ష్యం అంటే మీరేమనుకుంటున్నారు? ఏమండి, ఎవరు చేసిన మేలు? మరి మనం ఏం చెప్తాం సాక్ష్యం? ఒకరోజండి అయ్యగారికి వందనాలు. ఎవరికి వందనాలు? అమ్మగారికి వందనాలు. దేవుడు కనపట్టి ఇక్కడ మళ్ళీ మొదటికి ఎవరికి వందనాలు? ఈ అయ్యగారికి వద్దు, ఈ అమ్మగారికి వద్దు, ఎవరికి వందనాలు చెప్పండి? మళ్ళీ అలా ప్రారంభించాలా సాక్ష్యాన్ని? నేనండి ఒకరోజండి రాత్రి అండి ఎవరు లేరండి మా ఇంట్లో, ఒకదాన్నే ఉన్నాను, చాలా భయం వేసింది, కానీ నాలో ఒక ధైర్యం ఉంది. చిన్నప్పటి నుంచి మా నాన్న అలా పెంచలేదు నన్ను, మా నాన్న చాలా ధైర్యంగా నన్ను పెంచాడు. మా అమ్మ కూడా ధైర్యాన్ని నూరు పోసింది. ఏం పోసినట్టు? వేపాకు నువ్వు జ్యూస్ పోసినట్టు ధైర్యాన్ని మా అమ్మ నాకు నూరు పోసేసింది. ఆ ధైర్యాన్ని బట్టండి రాత్రి సాతాను నన్ను శోధిస్తుంటే నేను గట్టిగా నిలబడి, సాతానా నా వెనక్కి పో అన్నానంట. ఏమన్నంట? డబ్బుకి వెళ్ళిపోయిందండి. దేవుడి నామానికి మహిమ కలుగును గాక. ఇంతటితో ఈ సాక్షి ముగించబడును గాక. ఇక దేవుడు ఆడగానపడ్డాడు. ఇంకొంతమంది సాక్ష్యం చెప్తుంటారు, నేను రాత్రి అంతా ప్రార్థన చేశా. ఏం చేశా? నా ప్రార్థన వల్ల దేవుడు ఏం చేశాడు? నన్ను విడిపించాడు. కొంతమంది చెప్తుంటారు, నేను కన్నీటితో ప్రార్థన చేశా. ఏం చేశా? నా భర్త మారాడు. వాక్యం ఏం చెప్తుందంటే, నువ్వు ప్రార్థన చేస్తే మారాడా? దేవుడు మారిస్తే మారాడా? ఒకడిని నేను ఆకర్షిస్తే తప్ప ఎవడు కూడా నా వద్దకి రాడని దేవునికి వాక్యం. ప్రార్థన చేయడం మన పని, ప్రార్థన చేయడం మన బాధ్యత. ఇది మానేసి నా ప్రార్థన, నేను మోకాళ్ళు వేస్తే అగ్ని గంధకాలు అట్టే కురిపించబడిపోతుంటాయి. ఎక్కడ దేవుడు కనపడ్డే? ఈ దినాన ఈ సాక్ష్యాల్లో దేవుడు కనపడతల్లా, ఆరాధనలో దేవుడు కనపడతల్లా, నువ్వు పాడే పాటల్లో దేవుడు కనపడతలా, నువ్వు చేసే ప్రార్థన దేవుడు కనపడతలా, నువ్వు చెప్పే వాక్యాల్లో దేవుడు కనపడతలా, నువ్వు చేసే పరిచర్యలో దేవుడు కనపడతలా. ఇంకా దేవుడు కనపడినప్పుడు అక్కడ ఏం కనపడుతుంటుంది? గర్వం కనపడుతుంటుంది. కానీ దేవుడు ఎప్పుడు సామెత గ్రంథంలో సొలొమోను ద్వారా దేవుడు రాయించాడు. ఎందుకు మాకు అర్థం కాల. సొలొమోను పదే మాటలు ఎత్తి రాశాడు. ఎందుకంటే సొలొమోను అయ్య గారి దగ్గర కూడా ఒకటి ఉందిగా, అయ్యి. అందుకే అదే సొలొమోను అంటాడు, నేను జ్ఞానిని కదని నీవు అనుకునవద్దు. ఎందుకంటే సొలొమోను కూడా ఆ జ్ఞానం బట్టి, ఏ జ్ఞానం ఏదైతే దేవుని దగ్గర నుంచి అడిగాడో అదే జ్ఞానం బట్టి మరలా పడిపోయే పరిస్థితులు కూడా వచ్చినాయి. నేను మరలా అంటున్నాను, విశ్వాసిగా దేవుని బిడ్డగా నీకు గర్వము తగదు. గర్వాన్ని దరిదాపుల్లో కూడా ఏం చేయొద్దండి, రానివ్వద్దండి. ఎందుకంటే ఈ గర్వము మనల్ని ఎంతగా దిగజార్చాలో దిగజార్చిద్ది. సామెతల గ్రంథము 16వ అధ్యాయం 5వ వచనం తీద్దామా? సామెతల గ్రంథం 16వ అధ్యాయం 5వ వచనం. గర్వ హృదయులందరూ యెహోవాకు హేయులు. ఏ హృదయం రావనిద్దంటాడు దేవుడు? గర్వ హృదయం అనేది మన దగ్గరికి రానివ్వదు. ఎందుకంటే కొన్నిసార్లు పైన కనపడతా గర్వం, కానీ ఎక్కడ కనపడుతుంది? ఒకవేళ బయట వాడు ఎవడు కూడా చూడలేకపోవచ్చు. బయటికి మనం చాలా సౌమ్యులుగా, చాలా నెమ్మదస్తులుగా, చాలా తగ్గింపు తగిలినట్టు మనం ఏం చేస్తుంటాం బయట. నేను ఎప్పుడు కూడా చెప్తుంటాను, ఈ నటన ఏదైతే ఉందో దాన్ని పక్కన పెట్టండి. ఇంతవరకు నటించిన చాలు. నీ డ్రామాలు దేవుడు చూస్తూనే ఉన్నాడు. నీ యాక్టింగ్ దేవుడు బాగా దానికి ఖచ్చితంగా దేవుడు భూమి మీద ఎన్ని అవార్డులు ఉన్నాయో తెలియదు, కానీ అన్ని అవార్డులు ఖచ్చితంగా దేవునికి ఇస్తాడు. దేనికి? నీ యాక్టింగ్ దేవుడు ఖచ్చితంగా గుర్తిస్తాడు. దేవుడు ఆ యాక్టింగ్ తగినట్టు ఇస్తాడు. కానీ హృదయాన్ని దేవుడు చూస్తున్నాడు, అది గుర్తుపెట్టుకో. దేని చూస్తున్నాడు దేవుడు? అందుకే ఆ హృదయంలోకి దేని రానివ్వద్దన్నాడు. ఎందుకు రానివ్వద్దన్నాడు దేవుడు గర్వాన్ని హృదయంలోకి? ఆ హృదయంలో నివసించాల్సిన దేవుడు.
ఆ హృదయంలో వశించాల్సింది ఎవరు? దేవుడు. అందుకే అదే దేవుడు అంటున్నాడు, నా కుమారుడా నీ హృదయం నాకు ఇమ్ము అన్నాడు దేవుడు. నీ హృదయాన్ని ఎవరికి ఇవ్వాలి? దేవునికి ఇవ్వాలి. నీ మనసులో చోటు ఎవరికి ఇవ్వాలి? దేవునికి ఇవ్వాలి. ఒకవేళ నీ హృదయంలో దేవుడు లేకపోతే ఇంకేమున్నట్టు? ఈ గర్వం ఏం చేస్తుంది? ఎంత పాపం నీ దగ్గర చేయించాలంత పాపము చేయిస్తుంది. ఎంతగా దేవుని కోపాన్ని రేగొట్టాలో అంతగా నీ ద్వారా అది రేగొట్టుద్ది. అందుకే అంటాను, దేన్ని బట్టి కూడా అతిశయపడవద్దు. ఈ అహంకారాన్ని దేవుడు నీ దగ్గరికి రానివ్వద్దు. ఎందుకంటే ఈ గర్వము, ఈ అహంకారము మనల్ని ఏలుబడి చేసింది అంటే ఖచ్చితంగా నువ్వు దేవుని దూరం అయిపోతావు. అదే దేవుడిని ఏలుబడి చేస్తున్నట్టయితే ఈ గర్వం దరిదాపల్లో కూడా నీ దగ్గరికి రానివ్వడు. చాలామంది ఇది తెలియక మాకేంటండి, నేనేమనుకున్నారు, మా బ్యాక్గ్రౌండ్ ఏమనుకున్నా, బ్యాక్గ్రౌండ్ అర్థం చేసుకోండి. సి బ్యాక్గ్రౌండ్ అంటే సి ఫరు క్యాస్ట్ అనమాట. ఈరోజు చాలామంది అదే బ్యాక్గ్రౌండ్ పెట్టుకున్నారు. సి ఏమనుకున్నారు, నేనేందండి మీరు మాట్లాడుతున్నారు, నేనేం దేవుని మందిరంలో పరిచయం చేయడం, నేనేందండి చాపలేయడం, అది తగిన వాళ్ళు ఉంటారంట. నేనంటాను, నరకానికి కూడా తగినోడు ఉన్నాడు, పరలోకానికి కూడా తగినోడు ఉన్నాడు. ఇదన్నా నన్ను ఎప్పుడు కూడా మళ్ళీ చెప్తున్నాను, దేవుని పరిచర్య చేయటానికి ఏ ఆటంకాన్ని అయితే నువ్వు అడ్డు పెట్టి ఈరోజు దేవుని పరిచర్య చేయకుండా వెళ్తున్నావో దాన్ని నేను గర్వం అంటాను. ఒకవేళ మీరు నన్ను అడగచ్చు, ఉదాహరణ ఖచ్చితంగా చూపిస్తా. సారేపతి విధురాలు ఇంట్లో ఏముందండి? ప్రవక్త ఇంటికి వెళ్ళినప్పుడు ఏం చేసిందండి? హలో మిస్టర్ పాషే, నువ్వు ఒక దైవజనుడుగా ఉన్నావు, ఎలా ఉన్నావు? నువ్వు ఒక పాస్టర్వి, నువ్వు ఒక దైవజనుడివి, యు ఆర్ బీయింగ్ ఏ ప్రాఫిట్ అని చెప్పి ఆమె అంటూ, నీ ప్రాఫిట్ తనానికి తెలియదా నీకు? దేవుడు నీకు బయలుపరచలేదా? కరువు అంత ఊర్లో ఉంటే నా ఇల్లే కనపడింది నీకు. మన మందిరంలో చాలామంది అంటారు, అంతమంది పాస్టర్ నాకే చెప్పాడు పరిచయం చేయమని. వాళ్ళు చెప్పచ్చుగా, వీడు చెప్పచ్చు కదా, వాళ్ళు చెప్పచ్చు. చాలామంది అంటుంటారు, మీరు విన్నారు లేదో, నా దగ్గరికి వచ్చారు, వాళ్ళు చెప్పచ్చు కదా పాస్టర్, వీళ్ళు మా చెప్తారు, పద్దాకి మేమే ఓడాలా, పద్దాకి మేమే సాపలేయాలా? ఆ వల్ల అంతమంది ఇల్లు ఉంటామ్మా, ఈ పాస్టర్ మా ఇంటికి వచ్చాడమ్మా, ఇప్పుడు నా బిడ్డ నేనేమైపోవాలి? నేను చెప్తాను, దేవుడి చిత్తం అనేది ఒకటి ఉంటుంది. నేను మరలా చెప్తున్నాను, ఆమె ఆ దినాన నీలాగే మనలాగే, నీలాగే అంటే మళ్ళీ ప్రార్థన అయిపోయిన తర్వాత అన్నీ అన్నాడని మీరు అనుకుంటారేమో. వద్దు, మనలాగే, నేను కూడా దాంట్లో ఉన్నా. రేపు ఆదివారం మీరు రండి, నేను కూడా వస్తా, ఏ సమస్య ఉండదు. మనలాగే ఆ దినాన సారేపతి విధురాలు కూడా కారణాలు చెప్పుంటే, అడ్డుగోడలు వేస్తుంటే, నా వల్ల కాదండి, మీరేమని అనుకోండి, దేవుని చిత్తమని చెప్పండి, దేవుడు పంపించాలని చెప్పండి, ఏమని అనుకోండి, నేను చేయను పాస్టర్ గారు, నా వల్ల కాదండి, నేను నా బిడ్డ ఆ రొట్టె తిని చనిపోవడానికి సిద్ధంగా ఉంటే ఇప్పుడు మా ఇంటికి వచ్చి దేవుడు పంపించాడు, రొట్టె చెయ్యి, పిండి బిసుకు, నువ్వు అనుపోయి అంటారు, నేనే ఏమి లేక సత్తుంటే ఎక్కడ అని కారణం చెప్పుంటే ఆమె చచ్చిపోయేది. దేవుడు ఇంకో దారి సేవకుడికి ఎతికేవాడేమో. కానీ ఆమె చేసిన పని తెలుసా? నా ఇంటికి వచ్చిన వాడు ఎవరు తెలుసా? దైవజనుడా. పంపించిన వాడు తెలుసా? దేవుడు. కారణం చెప్పడానికి వీలు లే. అందుకే ఒక మాట గుర్తుపెట్టుకో, తొట్ల పిండి బుడ్డిలో నూనె ఈరోజు నీ దగ్గర అయిపోతుంది. దేంట్లో? నీ తొట్టిలో పిండి ఎందుకు అయిపోతుంది, నీ బుడ్డిలో నూనె ఎందుకు అయిపోతుంటే నువ్వు చెప్పే కారణం వల్లే. ఒక్కసారి కారణాలు చెప్పడం ఆపేసి, చావో రేవో, రోగమో నేను, ఆర్థిక ఇబ్బందులో నేను తేల్చుకుందాం దేవుడి తల్లి నిలబడు. దేవుడు నువ్వు ఊహించిన దానికంటే అద్భుతాలు చేయబోతున్నాడు. దరిదాపుల్లోకి రాని మాకండి, దేన్ని దగ్గరకు కూడా రానివద్దు. అది వచ్చిన రోజే నీ పతనం స్టార్ట్ అయిపోయిందని అర్థం. అది వచ్చిన రోజే. ఎందుకంటే ఆ సామెతల గ్రంథం 16:5 ఎందుకన్నాడంటే ఈ మాట, అది ఎక్కడ పుట్టిద్దు అంటున్నాడు ఆయన. ఎక్కడ పుట్టిద్ది అది? ఎందుకు హృదయంలో పుట్టిద్దంటే దేవుని వాక్యం సెలవుస్తుందా, హృదయం అన్నిటికంటే ఘోరమైన వ్యాధి కలది. అక్కడ తాపల అది చాలా మోసకరమైంది అన్నాడు. అక్కడ తాపల నరుడి యొక్క ఆలోచన బాల్యము నుండే ఈ పుట్టుకలోనే స్టార్ట్ అయిపోయింది అంటాడు ఆయన. బాల్యము నుండే హృదయం ఏమైంది తెలుసా?
చెడ్డది. మీరు ఇళ్ళల్లో గమనించండి, ఎప్పుడైనా పిల్లలు చూడండి, ఎక్కువ తక్కువ మాట్లాడుతుంటారు. నీకు వాడంటేనే ఇష్టం, నేనంటే నీకు సెల్ అంటేనే ఇష్టం, నేనంటే ఇష్టం లేదు మమ్మీ. నీకు అన్నంటే ఇష్టమో, నేనంటే ఇష్టంలే. రావా ఇళ్ళల్లో? వీళ్ళకి అక్కడే ప్రారంభం అయిపోయింది. ఏంటిది? ఎక్కువ తక్కువ. డాడీకి అంటే ఇష్టమే లేదు మమ్మీ, నాకు కూడా ఇష్టం లేదనివా అనింది అనుకో, అయిపోయా అక్కడికి. ఆలోచన ఎక్కడి నుంచి అంట? బాల్యం నుండి. అందుకు దేవుడు ఏమంటున్నాడంటే, ఇలాగ చాలామంది తమ జీవితాల్లో తెలియకనే గర్వాన్ని హృదయంలో ప్రారంభించుకొని, దానికి ఆజ్యము పోసుకొని, దానికి గుంత తవ్వి ఎత్తనం పూడ్చిపెట్టి రోజు నీళ్లు పోసుకుంటా దాన్ని చెట్టులాగా చేసేసి కాయలు కాసేంతవరకు గమ్మునే ఉండి, కాయలని కాసేది పెద్ద వృక్షం అయిపోయింది అంట. ఇప్పుడు పేకలేరు, ఉంచుకోలేరు. దేన్ని పీకలేరు. ఎందుకు? ఎన్ని రోజులు చర్చిలో మనం అంతా మామూలుగా లేము, ఒక స్థాయి మెయింటైన్ చేసాం. ఇప్పుడు కింద కూర్చోవాలి, చాలా కష్టంగా ఉండదు, కూర్చోలేము. ఇన్ని రోజులు ఒక మెయింటైన్ చేసి ఇప్పుడు అందరూ నేను పాత్ర కడగాలంటే చాలా కష్టంగా ఉండదు. ఎందుకు? ఇన్ని రోజు నేను కడగల పాత్రలు, ఒక మెయింటైన్ చేశా, ఒక దాని అంటే డిగ్నిటీ మెయింటైన్ చేశా. ఇన్ని రోజులు నేను పరిచయం చేయలే. నేను చర్చిలో నేను నిజంగా చెప్తాను చూడండి, ఇష్టపడే వ్యక్తులు చాలామంది ఉన్నారు. కారణం ఏం చెప్పండి సార్? వారు నాకు దశమ భాగాలు ఇస్తారని కాదు, వారు నాకు కానుకలు ఇస్తారని కాదు, వారు చేసే పరిచర్య దేవుడు చూస్తున్నాడని. వారు నన్ను నేను ఎప్పుడు కూడా చెప్పను, నన్ను మెప్పించడానికంటే ఇంకేమైనా చేయొచ్చు. నన్ను మెప్పించాలంటే నాకు బర్త్డే చేసి కేక్ తెచ్చి నాకు గొడ్డలు ఇస్తే చాలు. ఏం చేయొచ్చు? మెప్పించవచ్చు. ఒక మూతి పక్క 36 వంకలు తిప్పుతుంది అక్కడ ఆ మాట చెప్పిన తర్వాత. ఎందుకో తెలియదు మరి, అన్నిసార్లు చెప్పింది, 36 వంకలు తిప్పింది మూతి. ఏమండి, ఒక వ్యక్తిని మెప్పించాలంటే ఏం చేయొచ్చు? ఒక కేక్ కోసి, ఒక షర్ట్ ప్యాంట్ పాస్టర్ గారికి పుట్టినరోజు చేస్తాను 10 మంది రండి అని చెప్పి అందరూ పిలిపించేసి, ఒక గుడ్డ పాస్టర్ గారు ఈ గుడ్డలు నేనే కొన్నా తీసుకో అని చెప్పించిన. ఎంత మంచోడండి ఈ మనిషి. ఎంత ప్రేమ లేకపోతే రేపు ఆదివారం మొత్తం వాళ్ళ గురించి ఉంటుంది వాక్యం. ఎందుకు ఎవరు మెప్పించారు? అందుకే సర్వసాధారణంగా ఈ పుట్టినరోజులకి పెళ్లి రోజులకి చాలా దూరంగా ఉంటాం. ఎందుకు చేసుకోండి సార్? ఎక్కడ కూడా దేవుని చెందాల్సిన మహిమ మనం చెందకూడదండి. అంతే. కొంతమంది అంటారు, భలే మాయదారి పాస్టర్ అమ్మ, తెచ్చిన తర్వాత వద్దు అంటాడు. ఏందినా భలే విచిత్రంగా ఉన్నాడే, అదొద్దు ఇదొద్దు అంటాడు, అది వద్దే అని అంటాను. ఎందుకంటే అది ఎవరు చెందాలి? ఇది అర్థం కానీ కొంతమంది ఏం చేస్తారు, భలే తోడు స్వామి తెచ్చినా ఉంటాం రొత్త, కాకపోతే ఇంకొక రోత వచ్చి తీసుకెళ్దాం, చేతి కోసినాడా కలిసి తిందాం, కోయలేదా ఇంటికి ఎత్తుకెళ్ళిపోయి తిన్నాం, కోస్తే కొయ్యిపోతే ఇంటి ఎత్తుకెళ్ళి తిందాం. ఆడగుంటుంది నా వ్యవహారం అంతా. నన్ను తిట్టుకుంటారు, ఆడి పోసుకుంటే వేసినాంలో పర్లేదు, కానీ దేవుడు మనకేం చెందాలి? మహిమ చెందాలి. అంత చెందితే చాలు మనకి. కనుక ప్రియమైన దేవులారా, నీ హృదయంలో దేని రాయొద్దు? హృదయంలో ఏం రాయొద్దు? ఉపద్య గ్రంథం ఒకసారి తెరుస్తారా? ఉపద్య 1వ అధ్యాయం 3-4 వచనం చదవండి. ఉపద్య గ్రంథము 1వ అధ్యాయం 3-4 వచనాలు. అత్యున్నతమైన పర్వతముల మీదకి ఆసీనుడై ఉండి కొండ సందులలో నివసించువాడా, నన్ను క్రిందికి పడదోయగల వాడెవడని అనుకున్నవాడా. చూడండి, అత్యున్నతమైన సింహాసనమందు ఆసీనుడై కొండ సందులలో నివసించువాడా, నన్ను క్రిందికి పడద్రోయవల వాడెవడని అనుకున్నవాడా, నీ హృదయపు గర్వము చేత నీవు మోసపోతివి. చూడండి, మీ హృదయపు గర్వం చేత మీరు మోసపోతిరి. పక్షిరాజు గూడంత ఎత్తున నివాసము చేసుకొని నక్షత్రములలో నీవు దాన్ని కట్టినను, అచ్చట నుండి నేను నిన్ను కింద పడవేతును. ఇదే యెహోవా వాక్కు. దేవుడి మహిమ కలుగును గాక. ఏమంటాడండి? నీ హృదయంలో నీవేం చేసేదివి? గర్వించి ఏమైపోయావంట? మోసపోతివి. అంటే గర్వం నిన్ను ఏం చేస్తుందంటాడు ఆయన? మోసపుచ్చుతా ఉంది. అందుకే నేను మరలా అంటాను, అన్న నువ్వు మంచి ప్రార్థనా పరుడివి, అక్క నువ్వు మంచి ప్రార్థనా పరురాలివి, నీకు వాక్యం బాగా తెలుసు, పద్ధతులన్నీ బాగా తెలుసు, తెలిస్తే నువ్వు చేయాల్సిన పని తెలుసా? నాకు అన్నీ తెలుసని గర్వపడు, మాకు వాటిని పాటించు చాలు. లేదా ఎవరైనా పాటించట్లేదంటే ప్రేమపూర్వకంగా, ఇదిగో నాన్న, తమ్ముడా, చెల్లె, ఇది సంఘం, ఇది మందిరం, ఇలా బ్రతకాలి అని చెప్పి వారికి ఏం చేయి? నేర్పించు.
అంతే తప్ప ఆడి ముఖం ఆడికేం తెలుసు, దీని మొహం దీనికేం తెలుసు అని అనుకో మాకు. నీకు అన్నీ తెలిస్తే నువ్వు చేయాల్సిన పని తెలుసా? ఎందుకంటున్నా అంటే పాటించు. రెండోది, ఎవరైతే పాటించట్లేదో వారికి ప్రేమపూర్వకంగా ఇలా మన మందిరం అమ్మ ఇది, చెల్లా ఇది మన మందిరం, తమ్ముడా ఇది మన మందిరం అని చెప్పి వాళ్ళకి ఏం చేయి, నేర్పించు. అంతేగాని ఆడి ముఖం ఆడికి ఏవి అన్నీ నాకే అనుకోవద్దు. అనుకున్నావంటే 4వ వచనం జరిగిద్ది. ఎన్నో వచనం? పక్షిరాజు గూడంతా ఎత్తైన నివాసం చేసుకుని నక్షత్రములలో నీవు దాన్ని కట్టుకునిను అచ్చట నుండి, ఎచ్చట నుండి చెప్పండి, ఎచ్చట నుండి అక్క, ఎచ్చట నుండి చూపించండి ఇట్ట అందరూ. అక్కడ కట్టుకున్నావు నీ గూడు, నన్ను ఎవడు తాకలేడు. ఏంది? నన్ను ఎవడు తాకలేడు. నేను ఒక సింహాసనం వేసేసా, నేను ఒక కోట కట్టుకున్నా, నేను ఒక రాజ్యం కట్టేసిన, నన్ను ఎవడు తాకలేడు. తాకేడు ఒకడున్నాడు, అది గుర్తుపెట్టుకో. తాకగలిగిన సత్తా కలిగినోడు ఒకడు ఉన్నాడు. ఈరోజు దేన్ని బట్టి నువ్వు నన్ను ఎవడు ఏమి చేయలేడు, నన్ను ఎవడు తాకలేడు, నా మంది చూడు, నా మార్పు బలం చూడు, నా డబ్బు చూడు, నా హోదా చూడు, నా కారు చూడు, నా బండి చూడు, నా ఆస్తి చూడు, నా అందం చూడు, నా అంతస్తు చూడు అంటే చూసేవాడు ఒకడు చూస్తాడు. ఖచ్చితంగా చూస్తాడంటే చేసే పని ఏంటి సార్? నేను నిన్ను ఏమంటున్నాడు? నేను నిన్ను చదవనమ్మా 4వ వచనం. నా మోకాలు చూస్తారేంటి? 4 కింద పడవేతును. ఇది యెహోవా. ఏమనుకుంటున్నావు అంటే ఇది నాన్న, నువ్వు నన్నెవడు తాకుతాడు, నన్నెవడు తాకగలరు, నన్ను టచ్ చేసి చూడు. మనం ఏమంట, నన్నెవడు టచ్ చేస్తాడు ఖచ్చితంగా దేవుడు. నేను ఇంకో మాట చెప్పనా, దేవుని బిడ్డలను తాకాలనుకోవడం అనేది మూర్ఖత్వమే. దేవుని మందిరాన్ని తాకాలనుకోవడం కూడా ఏంటి తెలుసా? మూర్ఖత్వమే. దేవుని మందిరాన్ని దేవుని బిడ్డలు టచ్ చేసి తాకి బ్రతికి బట్టగట్టిన వాడు ఎవడు కూడా లేడు. అలాగే నేను అంటున్నాను, ఒకవేళ ఆ గర్వం నీ హృదయంలో ప్రారంభమైతే నువ్వేమైపోతావంట? 3వ వచనం ఏమంటాడు? మోసపోతే నీ హృదయంలో దాన్ని తలుచుకొని గర్వం ఉంచుకొని ఏమైపోయావు? మోసపోయావు. ఆ గర్వం నేను ఏం చేసింది? మోసపుచ్చింది. ఇప్పుడు నువ్వు దేన్ని బట్టి అనుకుంటున్నావు? నేను ఎత్తైన స్థలంలో కట్టుకున్నాను, బండ సందుల్లో ఉన్నాను, ఎత్తైన గూడు నాది, నన్ను తాకేవాడు ఎవడంటే దేవుడు అంటాడంట, అక్కడి నుండి నిన్ను. నాకు అప్పుడు అర్థమైంది, తొక్కి నారదీస్తాను అనిపడింది నాకు. ఏమంట? తొక్కి నారదీస్తారా బిడ్డ? ఏమనుకుంటున్నావు? దేవుని స్థానాన్ని తీసుకుంటావా? నేను ఒక మాట చెప్పనా, దేవుని స్థానాన్ని నీవు కాదు కదా, నేను కాదు కదా, ఎవ్వడు దాన్ని తీసుకోలేరు. హీ ఈజ్ అ సుపీరియర్ గాడ్ అండి, ఉన్నతమైన దేవుడు, అత్యున్నత సింహాసనం మీద ఆసనుడు, ఆకాశమైన సింహాసనము, భూమి ఆయన పాదపీఠము. ఈ దినాన భూమి మీద కోట్ల జనాభా ఈరోజు దేవుని ఆరాధిస్తుందండి. అది ఆయన అర్హత, అది ఆయన గొప్పతనం. ఒకవేళ నీకు పలుకుబడి ఉంటే నీ ఊరిలో ఉంటుందేమో, నీకు పలుకుబడి ఉంటే చుట్టుపక్కల ఇళ్ళ మధ్య ఉంటుందేమో, నీకు పలుకుబడి ఉంటే ఒకవేళ ఆ మండలంలోనో ఆ జిల్లాలో ఉంటుందేమో, ఒకవేళ నీ పలుకుబడి ఉంటే నీ రాష్ట్రంలో ఉంటుందేమో, ఒకవేళ నీ పలుకుబడి ఉంటే నీ దేశంలో ఉంటుందేమో. కానీ నా దేవుడు, నేను ఆరాధించే సంపన్నుడు ఎవరు తెలుసా? భూమి మీద మాత్రమే కాదు, పరలోకంలో కూడా కలిగిన వాడే. ఇదేనా? ఒకవేళ నీకున్న అర్హత ఎక్కడ? నీ దేశంలో, నీ ఊర్లో పలుకుబడి ఉంటే ఎక్కడ? నీ పలుకుబడి ఎక్కడ? అక్కడ వరకే. ఆయనకు అక్కడ ఉంది పలుకుబడి, ఎక్కడ ఉంది పలుకుబడి. దేవుడి మహిమ కలుగును గాక. అందుకే దేవుని స్థానాన్ని తీసేసే అంశం ఏదైనా ఉందంటే గర్వమే. అది ఏం చేస్తుంది తెలుసా? దేవుడి స్థానంలో కూర్చోవడానికి ఇష్టపడిద్దంట. గర్వం ఏం చేస్తుంది? మళ్ళీ చెప్పండి ఈ మాట. గర్వం ఏం చేస్తుంది? ఎందుకు చెప్పండి? దేవుడి స్థానం ఏంది? నీ హృదయమే దేవుని ఆలయం. నీ హృదయంలో దేవుడు ఉండాలని ఆశపడుతున్నాడు. కానీ అదే హృదయంలో ఏది కూర్చోవాలనుకుంటుంది? ఇప్పుడు గర్వం కూర్చోవాలని అనుకుంటుందంట. కనుక ఈ గర్వాన్ని బట్టి జాగ్రత్త, ఈ గర్వాన్ని బట్టి జాగ్రత్త బిడ్డ. దేన్ని బట్టి? అతిశయ అహంకారము, గర్వం ఒకటే. ఎంత అహంకారం అండి పాస్టర్ గారు ఆవిడికి. నేనేమన్నానండి పాస్టర్ గారు? రా అమ్మ ఆ చీపురు పట్టుకోమన్నా, అంతేగా. అంత మాత్రాన అంత పుసుక్కమైన కోపం వచ్చేటట్టండి. నేనేమన్నానండి? మేటలు మరుద్దాం రమ్మన్నా, సాపలు ఎత్తుదాం రమ్మన్నా, పాతలు కడుగుదాం రమ్మన్నా, అంత కోపం ఏందండి బాబా ఆయనకి?
ఏమనండి ఆయన అంత కోపపడ్డాడు. చాలామందికి ఈ గర్వం బట్టి కోపం కూడా ప్రారంభమైంది. నేను మళ్ళీ అంటున్నాను, కోపాన్ని దరిదాపుల్లో కూడా రానిద్దు. అది వస్తుందంటే ఇది వచ్చేసిందండి అటు. ఏది ఆల్రెడీ నడుస్తూ ఉంటుంది ముందు. కనుక గర్వాన్ని ఏం చేద్దంటాడు దేవుడు? ఎందుకు తెలుసా? దేవుడి స్థానంలో కూర్చోడానికి ప్రయత్నం చేసే అంశం ఏదైనా ఉందంటే గర్వమే. ఎవరి స్థానంలో కూర్చోాలనుకుంటుందంట అది? ఒకవేళ ఆ గర్వం నీలో ఉంటే నిన్ను ఎక్కడ కూర్చోబెట్టదు? అది దేవుడి స్థానంలో నిన్ను కూర్చోబెట్టేసి దేవుడికి చెందాల్సిన మహిమ నీకే, దేవుడు చెందాల్సిన ఆరాధన నీకే, దేవుడు చెందాల్సిన ఘనత నీకే ఇచ్చేసిద్ది. అప్పుడు నువ్వేమైపోతావు? పాపం చేసిన వాడివి, పాపం చేసిన దాని అవుతావు. అప్పుడు ఎవరికి దూరం అవుతావు? దేవునికి దూరం అవుతావు. దేవుడికి వేరే ఉండి మనమేమి కూడా, దేవుడికి మహిమ కలుగును గాక. దేవుని యొక్క వాక్యంలోకి వెళ్దాం. సామెతల గ్రంథము 16వ అధ్యాయం 18వ వచనం చేరిస్తే, బైబిల్ అంతట్లో అంటే ఈ సామెతల అంతట్లో కూడా చాలా ప్రభావం కలిగిన ఒక మాట ఉంటుంది అక్కడ. సామెతల గ్రంథము, నాశనమునకు ముందు గర్వం నడుచును, పడిపోవుటకు ముందు అహంకారమైన మనసు నడుచును. ఏమంటాడండి ఆయన? సామెతల గ్రంథము 16వ అధ్యాయం 18వ వచనం అంటాడు, నాశనానికి ముందు ఏం నడిచిద్దంట? గర్వం నడుచును. పతనానికి ముందు ఏమవుతుందంట? పడిపోవడానికంటే ముందు ఏమంటుందంట? అహంకారమైన మనస్సు ఏం చేస్తుందంట? బైబిల్ గ్రంథంలో చాలామంది ఇలాగే గర్వించి వారు నాశనం అయిపోయారు, వారు పతనమైపోయారండి. నేను మరలా ఎందుకు ఈ జ్ఞాపకం చేస్తున్నాను ఈ ఉదయకాల సమయంలో అంటే, దేవుని బిడ్డలకి తగనది ఏదైనా ఉందంటే గర్వమే. విశ్వాసులకు గర్వము తగదు. దేవుని పిల్లలకి ఏం తగదు? నువ్వు దేవుని బిడ్డవైతే నీ దగ్గర ఏమి ఉండకూడదు? నువ్వు దేవుని ఆరాధించే దానివైతే ఏమి ఉండకూడదు? కొంతమంది ఆ గర్వం తమ మాటల్లోనే వ్యక్తపరుస్తుంటారు. చాలా రూడ్గా మాట్లాడుతుంటారు, చాలా అహంకారంగా మాట్లాడుతుంటారు. అది గుర్తుపెట్టుకోవాలి మీరు ఎప్పుడైనా. అటువంటి వారితో మనం సహవాసం చేయడం కూడా తప్పే అనిపిస్తుంది ఒక్కోసారి. ఎందుకు సార్? వారు అలా మాట్లాడినప్పుడు మనం తిరిగి గొప్పన ఉంటామా? మన గర్వాన్ని కూడా, మన యొక్క బలుపును కూడా చూపిస్తుంటాం. అరే ఇంత బలుపు ఏదో మాట్లాడతాం, మనం మాట్లాడిపోతే ఏమైనా అయిపోద్దని చెప్పి మనం ఏం చేస్తాం? మనం కూడా లేనిపోని మాటలు, లేనిపోని అబద్ధాలు, లేనిపోని అవాస్తవాలు మనం ఏం చేస్తుంటాం? మాట్లాడేస్తుంటాం. ఎప్పుడైనా మీకు ఈ ఆలోచన కలిగిందండి? ఎదుటోడు అంటాడు, ఇయర్ మేము మంచి ఇల్లు కడుతున్నాం, స్థలం కొన్నామంటే, మేము కూడా స్థలం కొన్నాము, ఇల్లు కట్టేస్తాం. అంతవరకు నీ ఊహలో కూడా ఉండదు అది. మేము కారు కొంటున్నాం ఇయర్, పాస్టర్ గారు ప్రార్థన చేయంటే, అమ్మో ఈ బ్రదర్ కారు కొనేస్తాడంట, ప్రార్థన చేయమని పాస్టర్ని అడుగుతున్నాడు. ఒకవేళ పాస్టర్ గారు ఆయన కారు కొంటాడని చెప్పి పాస్టర్ గారు ఆయన ఏమైనా గౌరవిస్తాడేమో, మంచి స్థానం ఇస్తాడేమో, మనం కూడా మాట వేసి పెడితే పోలా ఏంది? ఇప్పుడు మనం కూడా వచ్చి మేము కూడా నెక్స్ట్ ఇయర్ కారు కొంటున్నాం పాస్టర్ గారు, దానికోసం ఏం చేయండి? ప్రార్థన చేయండి. ఏం చేయండి? ఆ పదాలన్నీ మారిపోతాయి. అంతవరకు ప్రార్థించండి పాస్టర్, అట్లా ఎప్పుడేలా ప్రార్థన చేయండి. అక్క ఇంగ్లాండు, అన్న న్యూజిలాండు, మేము ఇండియన్స్, మేము భారతీయులం. మాకు తెలిసిన భాష బాగుండావా, ఏడపోయినావో, తిన్నావా, ప్రార్థన చేసినావా, ఇది మాకు తెలిసింది. మాకు భాష రాదు. దేవుడికి మహిమ కలుగును గాక. నేను మళ్ళీ అంటాను, ప్రియమైన గర్వాన్ని ఏం చేయొద్దు. మీరు ఎవరితోనే మాట్లాడుతున్నప్పుడు ఒకవేళ మీ దగ్గరికి ఎవరైనా వచ్చి వారు గొప్పలు పోవడానికో ఉప్పొంగిపోవడానికి లక్షలు ఉన్నాయి, కోట్లు ఉన్నాయి, మాది అది కొన్నాం ఇదంటే మీరు అవునా బ్రదర్ ప్రార్థన చేస్తాం. ఏం చెప్పండి సిస్టర్, అవునా సూపర్, దేవుడు బాగా దీవించాడండి మిమ్మల్ని, ప్రార్థన చేస్తాం. అంతేగాని మేము కూడా అమ్మా నేను ఎన్నిసార్లు వదిలింటాను తెలుసు ఇట్లాంటివి. నాకు నవ్వు వచ్చింది అప్పుడప్పుడు కూడా. ఎందుకంటే మనం ఎందుకు చెప్పాలి ఇలాంటివి? ఏం అనకూడదంట, తగ్గకూడదంట. ఏమకూడదు? దేవుడు మనకు నేర్పించిందే తగ్గింపు కదా. మీరు ఒకవేళ వాళ్ళు అలాగా మనల్ని ఉప్పొంగేలాగా చెప్పొచ్చేమో, అంటే మనల్ని తక్కువ చేసి మేము చాలా గొప్ప వాళ్ళని మన ముందు ప్రలోభాలు పలకొచ్చేమో, గొప్పలు పలకొచ్చేమో. కానీ ఆ టైంలో నీ హృదయాన్ని, నీ మనస్సుని ఎంత కాచుకొని ఉంటావో ఆ టైంలో దేవుడు చూసా నీ తగ్గింపుని బట్టి వాడు ఏమేమైతే నాకు వస్తాయో, ఏమేమైతే కొంటానన్నాడు అవన్నీ దేవుడు నీకు ఇచ్చునుగాక. ఇవ్వచ్చేమో, ఎవడు తెలుసు, దేవుడు చెయ్యొచ్చేమో. ఎందుకు తెలుసా? నీ హృదయంలో దేవునికి స్థానం ఇచ్చావు గనక. గర్వానికి నీ హృదయం ఏమి ఇవ్వాలా?
కనుక బైబిల్లో నుంచి నేను కొంతమంది వ్యక్తులను చూపిస్తా. వీళ్ళు గర్వాన్ని హృదయంలో తెచ్చుకొని దేవుని చోటుని తీసేసి వారే ఆ దేవుని చోట్ల కూర్చోాలనుకుని నాశనం అయిపోయిన వారిని కొంతమందిని మీకు చూపిస్తాను. దాంట్లో ప్రముఖుడు, ఇంతకుముందు మనకు దూరపు చుట్టం, మన దగ్గర వాడైన ఒకరిని పరిచయం చేస్తా. యెషయా గ్రంథం 14వ అధ్యాయం. ఇంతకుముందు దూరపు చుట్టమేలండి మన వాడికి, మనం చాలా దగ్గరవాడు. అప్పుడు దేవుడు నమ్ముకొని ఆయన దూరం అయిపోయాం అంతే. యెషయా గ్రంథం 14వ అధ్యాయం 12 నుంచి 15 వచనాలు చూద్దాం. తేజో నక్షత్రమా, వేకువ చుక్క, నీవెట్లు ఆకాశం నుండి పడితివి, జనములను పడగొట్టిన నీవు నేల మట్టి వరకు ఎట్లు నరకబడితివి. నేను ఆకాశమునకు ఎక్కిపోయేదను, దేవుని నక్షత్రములకు పైగా నా సింహాసనమును హెచ్చించుదును. ఉత్తర దిక్కునున్న సభాపర్వతం మీద కూర్చుందును, మేఘ మండలము మీదకి ఎక్కుదును, మహోన్నతినితో నేను సమానునిగా చేసుకుందును అని నీవు మనసులో అనుకుంటివి కదా. నీవు పాతాళమునకు నరకములో ఒక మూలకు త్రోయబడితివే. అబో, ఇప్పుడు అర్థమైందా? ఇటు దూరం చుట్టం అన్నాం కదా ఇందాక. ఎవరి గురించి? సాతానుగాడైన లూసిఫరు, అపవాది, గర్వానికి నాంది పలికినవాడు, గర్వానికి పేట్రేట్స్ కలిగిన వాడు, గర్వం యొక్క స్థితిగతులకి లేకపోతే గర్వం ఆ ఇంట్లోనే పుట్టింది. గర్వానికి తండ్రి జనకుడు ఆయనే. ఎవరు? లూసిఫర్, అపవాదైన సాతాను అంట అనుకున్నా అంటే ఏమని? ఎక్కెదను. మీరు చూడండి ఆ పదాలన్నీ ఎక్కడుంటాయి. ఎక్కెదను, నిలుచెదను, పైన 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 అంటే నాకు అర్థం కాల. వీడు పైన పైన అంటాడు, నక్షత్రాల పైన అంటాడు, ఆకాశం పైన అంటాడు, హెచ్చించుకున్నాడు. అంటే ఎవరికంటే పైగా? ఇప్పుడు ఆడున్నాడు అయ్యగారు. కింద రాయబడిన మాట చివరి చదవండి, 5వ వచనం చివరి 15 చివరి భాగం. నీవు పాతాళమునకు నరకంలో ఒక మూలకు త్రోయబడితివే. వీడు నరకంలో మధ్యలో లేడు, నరకంలో కూడా ఇది బతికి ఆడుంది. యాడికి వెళ్ళాడంట? సాతానుగాడంట. వాడి యొక్క భవిష్యత్తు చెప్తే వినండి. అంతకుముందు వాడి జీవితం ఏంటండి? దేవుని సన్నిధిలో ఉండేవాడు. నేను మనలో చెప్తున్నాను, ఎవరైతే దేవుని సన్నిధికి దూరం అవుతారో, ఎవరైతే దేవుని వాక్యానికి దూరం అవుతారో, ఎవరైతే దేవుని వాక్యాన్ని వినడానికి కూడా ఇష్టపడరో, రక్షించబడి మారు మనసు పొంది దేవుడి మందిరంలో ఆ కారణం చెప్పి ఈ కారణం చెప్పి నేను రాను, నన్ను ఇట్టన్నాడు అట్టన్నాడు, ఈ మాట అన్నారు ఆ మాట అన్నారు, నన్ను అవమానపరిచారు, నన్ను ఇట్టన్నారని ఎవరైతే చొట్టులు పెట్టుకొని కారణాలు పెట్టుకొని దేవుడి మందిరం దూరం అవుతున్నారంటే అర్థం ఒకటేనండి, వారి జీవితంలో ఏం ప్రారంభమైంది తెలుసా? సీరియస్గా వారి జీవితంలో ఏం ప్రారంభమైంది? ఎందుకంటే హెచ్చించబడాలనుకున్నారు. వాళ్ళ పేరే బాగా కనపడాలని. నేను మళ్ళీ అంటాను, మందిరంలో ఎక్కడైనా మరలా అడుగుతా మిమ్మల్ని, ఈ మందిరంలో ఎక్కడైనా రమేష్ పాస్టర్ గారి పేరు కనపడిద్దా? ఇప్పుడైనా కనపడిందండి రమేష్ అయ్య గారి పేరు? బోర్డులలో ఎక్కడైనా కనపడుతుందా? కానీ ఒకటి మాత్రం కనపడిద్ది, పెద్ద పెద్ద అక్షరాలతో. అటు వెళ్ళారనుకోండి, యేసుక్రీస్తు అందరికీ పెద్ద అక్షరాలతో ఉంటుంది. ముందుకు వచ్చారంటే ఇది రమేష్ ఆరాధన మందిరం కాదు, డానియల్ ఆరాధన మందిరం కాదు, క్రీస్తు ఆరాధన మందిరం కనపడుద్ది. ఎందుకు తెలుసా? ఇది మాదని చెప్పను ఎప్పుడు కూడా. ఇది ఎవరిది? దేవునిది. నేను మరలా చెప్తున్నాను, దేవుని మందిరంలో ఇది దేవునిది అనుకుంటే నువ్వు జాగ్రత్తగా చూస్తావు. చాలామందికి తెలుసా నిర్లక్ష్యం. దేవుడు అందుకే అప్పుడప్పుడు పెన్సిల్ చెక్కినట్టు చెక్కేస్తుంటాడు. నాకు ఎప్పుడు అర్థం కాదు సార్, పెన్సిల్ ఎందుకు చెక్కాలి నాకు అర్థం కాదు. అప్పుడు రాసే చిన్నప్పుడు నాకు తెలియదా, పెన్సిల్ని మామూలుగా పెట్టేసి అట్ట రాసుకుని పోవచ్చు కదా. పెన్సిల్కి ఒక అనుభవం నేర్పించండి. పెన్సిల్ ఎందుకు చేసాడు తెలియదు కానీ నేర్పించడం అనుభవం ఉంటుందేమో. నువ్వు ఎప్పుడు నిలబడి ఉంటాను అనుకో, మాకు శక్తి వేస్తాడు. ఏం చేస్తాడు? జూరేస్తాడు, షార్ప్ చేసేస్తాడు నిన్ను. పెన్సిల్ అనుకుంటుంటా, నేను లేకపోతే ఒక బొమ్మ కూడా గీయపడదు. ఏమనుకుంటుందంటే అది, నేను లేకపోతే ఏం చేయబడదు, ఒక బొమ్మ కూడా గీయబడదు అనుకుంటుందంటే ఏంటిది? పెన్సిల్. మనం కూడా ఉంటాం, నేను లేకపోతే ఈ వారం ఎవడు ఆరాధన చేస్తారు చూద్దాం. దేన్ని బట్టి మనం గర్వపడతామో ఆ గర్వాన్ని తగ్గించండి. దేవుడు ఏం చేస్తాడు? అప్పుడప్పుడు షార్ప్ చేస్తుంటాడు, చెక్కేస్తాడు, బల్ల జూడతాడు, షార్ప్ చేస్తాడు. చెప్తే ఏం చేస్తాడు దేవుడు? పెన్సిల్ అంట ఒక మంచి అందమైన బొమ్మ గీయగలదు. ఏం చేయగలదండి? మంచి అందమైన రాతలు కూడా అది రాయగలదు. కానీ దానికి ఆ పెన్సిల్ చేసినాడు ఎందుకు చేశాడు తెలియదు కానీ అరిగిపోకుండా పెన్సిల్ చేయొచ్చుగా, చేయలేదంట ఆయన. అరిగిపోయింది ఏమన్నా ఉందా? ఒకవేళ ఎవడైనా కొనుక్కి వెళ్ళిపోయి ఏంది మదన్న 5 రూపాయలు పెట్టి పెన్సిల్ కొంటే ఇది మొత్తం అరిగిపోయిందని అడిగితే, రే
ఏమైనా జ్ఞానం ఉందరా? పెన్సిల్ చూస్తే అరిగిపోదా అంటావా అనవా? మన బతుకులు అవి గుర్తుపెట్టుకోండి. చెక్కేస్తాడు దేవుడు అప్పుడప్పుడు. చెక్కబడితే తప్ప మనం ఏం చేయలేం, అందంగా రాయబడలేం. చెక్కబడకపోతే అందమైన బొమ్మలు గీయబడలేం. జాగ్రత్త, గర్వాన్ని దేవుడి ఎక్కడ కూడా రావనివ్వద్దు. అందుకే లూసిఫర్ అనేవాడంట, వాడు బతుకే అది. ఏ బతుకు? గర్వానికి జనకుడిగా మారిపోయాడు. గర్వానికి బ్రాండ్ అంబాసిడర్ వాడు. గర్వం వాడు ఇంట్లోనే పుట్టింది. ఎక్కడ పుట్టింది? గర్వం వాడు ఒంట్లోనే పుట్టింది. గర్వం వాడు హృదయంలోనే పుట్టింది. అందుకు దేవుడు అన్నాడు, సార్ అరే నీ స్థానం ఇక్కడ కాదు, ఇంకా ఎక్కడ కాదు, పరలోకంలో ఉండేవాడు. ఏంటి? మంచి ఆరాధకుడు అండి. నేను మరలా చెప్తాను, దేవుడు నీకు మంచి స్వరం ఇస్తే దయచేసి ఆ స్వరంతో దేవుడిని మహింపరచు. దేవుడు నీకు మంచి వాయిస్ ఇచ్చాడు పాడడానికి, దేవుడిని మహింపరచు అంతే. దేవుడు నీకు మంచి జ్ఞానం ఇచ్చాడు, చదువు ఉంది, వాక్యం బాగా చెప్పగలవు, వాక్యం బాగా చదవగలవు. దయచేసి గుర్తుపెట్టుకో, దేవుడు నీకే తలాంతులు ఇచ్చినా ఆ దేవుడి మహిమ కొరకే వాడు. పరిచయం చేసే మనసు దేవుడి కొరకు వాడు. నేను మరలా అంటాను, మనం కలిగిన వాటితో ఏం చేయాలి? దేవుణ్ణి. అంతేగాని దాంతో మనం మహింపరచబడ్డానికి కాదు. హలో, మన కలిగిన వాటితో దేవుని ఏం చేయాలి? చెప్పండి మాట. మన కలిగిన వాటితో దేవుని ఏం చేయాలి? అంతే కదమ్మా. మన కలిగిన వాటితో దేవుని మహింపరచాలి, కానీ వాటితో మనం మహింపరచబడకూడదు. నేను మళ్ళా చెప్తున్నా, వాటితో మనం ఏం కాకూడదు? మహింపరచబడ్డామా? లూసిఫర్ స్థానమే మంది. దేవుడు చాలా క్లియర్గా చెప్పాడు. ఏం చెప్పాడు? గర్వించిన వాడు ఎక్కడుంటాడు? నరకంలో. నేను అందుకే ఎప్పుడు చెప్తుంటాను, మందిరంలో కూర్చున్నప్పుడల్లా ఆ మూల ఏ మూలకు వచ్చేది, రండి ముందుకు రండి. ఎందుకంటే సార్ మూల కూర్చున్న స్వభావం ఎవరిది? రేపు ఆధారం నుంచి కూర్చోరు ఇంకేడ మూల కూర్చునే అలవాటు ఎవరిది? ప్రత్యేకంగా కూర్చునే స్వభావం ఎవరిది? చాలామంది చాలా ప్రత్యేకంగా కనపడాలనుకుంటారు. మందిలో కూర్చోండి, 10 మందితో కలిసి కూర్చోండి, విశ్వాసాలతో కలిసి కూర్చోడానికి ప్రార్థన. ఎందుకంటే ఆడు చాలా క్లియర్ చెప్పాడు. ఎక్కడ బాబు నీ స్థానం ఏడా? జాగ్రత్త. లూసిఫర్ గర్వించాడంట, నేను బాగా పాడతాను, నేను బాగా ఆరాధన చేస్తాను, నాలాగా పరలోక రాజ్యంలో ఎవడు ఆరాధన చేయలేడు, నేనే గొప్ప ఆరాధకుడిని. అట్లాంటప్పుడు నాకు ఒక సింహాసనం ఉండబడలే? ఏమండి చెప్పాలి? నేను గొప్ప ఆరాధకుడిని, నాకంటే ఏముండబడలే? నాకు ఒక సింహాసనం ఉండబడలే? అందుకే ఆయన వేస్తాడో ఏడో, ఎవరు వేస్తారు లేదో చెప్పాలి. అందుకే ఈడేం చేశాడు? ఆడి చీరే ఆడేసుకుందాం అనుకున్నాడు. ఏం చేద్దాం అనుకున్నాడంట? ఎక్కడ కూర్చోబెట్టాడు? వెళ్ళి నరకంలో ఒక మూల. ఆడు నరకంలో గొప్పడని చెప్పుకోవడానికి కూడా లేదు ఆడు బతుకు. సాతాను గడు నరకంలో మన కింగ్ అని చెప్పుకోవడానికల్లా, నువ్వు కింగ్ కాదురా, నువ్వు ఒక మూల కూర్చో. కనుక సాతాను గడు గర్వించి ఏం చేయంట? నరకంలో ఒక మూలకి వెళ్ళాడంటే. రెండో వ్యక్తిని మీకు చూపిస్తాను. దానియేలు గ్రంథము 4వ అధ్యాయం. దానియేలు గ్రంథము 4వ అధ్యాయం 30 నుంచి 33 వచ్చాను, చదవండి. రాజు బబులోను ఈ మహా విశాల పట్టణము నా బలాధికారమును నా ప్రభావ ఘనతను కనపరచుటకై నా రాజధాని నగరముగా నేను కట్టించినది కదా అని తనలో తాను అనుకొనెను. రాజు నోట ఈ మాట ఉండగా ఆకాశం నుండి ఒక శబ్దము వచ్చెను. ఏదనగా రాజుకు నెబుకద్నెజరు, ఇదే నీకు ప్రకటన, నీ రాజ్యం నీ యొద్ద నుండి తొలగిపోయాను, తమ యొద్ద నుండి మనుషులు నిన్ను తరిమెదరు, నీవు అడవి జంతువుల మధ్య నివాసము చేయుచు పశువుల వలె గడ్డి మేసెదవు. దేవుడికి మహిమ కలుగును గాక. ఎవరండి ఈయన? నెబుకద్నెజరు రాజు అన్నమాట. ఒక రోజు అంటే నెబుకద్నెజరు రాజు ఇలాగ ఆలోచించడం మొదలుపెట్టాంట. అన్న వింటున్నారా? అసలు తలపైకెత్తండి. ఏం చేయడం మొదలుపెట్టాంట నెబుకద్నెజరు? బబులోను యొక్క దేశాన్ని చూసాయంట. మనకు అక్కడ కనపడుద్ది 30 వచ్చిన కదా. దేశం అంతా చూసి ఒక మాట అంటాడు. ఏమంటున్నాడు? చదువు ఒకసారి. బబులోను ఈ మహావిశాల పట్టణమును, నా బలాధికారమును, నా బలం. ఎవరి బలం ఇది? రాజు బలం. రాజు అయిన నెబుకద్నెజరు నా బలాధికారమును
నా ప్రభావ ఘనతను కనపరచుటకై నా రాజధాని ఆ, నగరముగా నేను కట్టించినది కదా అని. అబ్బా, బబులోను రాజ్యాన్ని కట్టి ఆయన అంటున్నంట, ఇది కట్టింది దేని కొరకు? నా బల అధికారాన్ని చూపించుకోవడానికి, నా ప్రభావ ఘనతను కనపరచడానికి. నా రాజధాని నగరము, ఇది నా రాజధాని నగరము, నేను కట్టించినది కదా అని తనలో తాను అనుకునేను. ఏమనుకున్నట? ఇది నాది. ఈ బబులోను దేశం ఎవరిది? నాది. ఎవరు కట్టించాడు? నేను కట్టించా. ఇది దేని కొరకు కట్టబడింది? నా ఘనత కొరకు ఇది కట్టబడింది. నా జ్ఞానము తెలియజేయడానికి, నా శౌర్యము తెలియజేయడానికి, నా గొప్పతనం తెలియజేయడానికి ఇది కట్టబడింది అని చెప్పి ఎవరంట గర్వించింది? నెబుకద్నెజర్ రాజు తన హృదయంలో ఏమైందంట? అనుకున్నాడంట, గర్వించాడంట. అలా అనుకుంటుండగానే ఏం జరిగిందంటండి? రాజు నోట ఈ మాట ఉండగా, అయ్యో, వింటున్నారా ఈ మాట? అన్నా వింటున్నారా? రాజు నోట ఆ మాట ఇంకా పూర్తి కాల. అలా అనుకొనుచుండగానే పరలోకము నుంచి దేవుని యొక్క స్వరం ఆయనకి వినపడుతుందంట. ఆలస్యం కూడా కాలేదండి, ఏమాత్రం కూడా. ఆ మాట ముగింపు కూడా కాల. ఆయన గర్వించటం తోటనే ఈ రాజ్యం నేను కట్టించా. ఎవరు కట్టించారు? ఈ రాజ్యము నేను నిర్మించా. ఎందుకు నిర్మించాను? ఇది నా ఘనత తెలియడానికి. కొంతమంది ఇల్లు కడుతుంటారు. మళ్ళా చెప్తా ఈ మాట, తప్పుగా అనుకోద్దండి. హలో, తలపైకి ఎత్తండి. కొంతమంది ఇల్లు కట్టాలనుకుంటున్నారు, కొంతమంది ఆల్రెడీ కట్టారు, కొంతమంది కట్టుతున్నారేమో. ఒకవేళ మీరు ఇల్లు కట్టుంటే, కట్టాలనే ఆలోచన ఉంటే, కట్టబోతూ ఉంటే, నేను మళ్ళీ చెప్తాను, వాక్యం సెలవిస్తుంది, యెహోవా ఇల్లు కట్టించిన దాన్ని కట్టివాడి ప్రయాస వ్యర్థం. అంటే కట్టించేవాడు ఎవరు? దీనికి నిర్మాణకుడు, శిల్పి ఎవరు? దేవుడే కదా. ఇప్పుడు మనం ఇల్లు కట్టే వాళ్ళందరి మనసులో ఏముంటుంది సార్? వాడికంటే నా ఇల్లు ఎట్టుండాలి? చాలామంది ఇల్లు అనేది స్టేటస్ ఫీల్గా కడుతున్నారు. అంటే నా స్టేటస్ ఇది అని చెప్పడానికి, నా స్థానం ఏంటి, నేనేంటి, నా ఇల్లు చూస్తే వాడు భయం పుట్టాలంట. ఏం పుట్టాలి? నేను విన్నానండి ఇలాంటివి. ఏం పుట్టాలంట? నా ఇంట్లోకి రావాలంటే వాడికి ఏం పుట్టాలి? నా ఇల్లు చూస్తే నా గొప్పతనం. అయ్యో, నేను ఒక మాట చెప్పనా, ఇల్లు అనేది కేవలము కొంతకాలం మనం నివసించే స్థలం మాత్రమే. ఆ ఇల్లు కట్టేటప్పుడు ఏం ఇలా కడతామండి? కొంచెం అందంగా, చూడడానికి చక్కగా ఉండడానికి, అంతే. అది నీ గొప్పతనం తెలియజేయడానికి కాదు. ఇల్లు అనేది గొప్ప. ఎప్పుడు ఆ ఇల్లు ఎప్పుడు గొప్ప తెలుసా? నువ్వు గొప్పగా బతికినప్పుడే, నువ్వు నీతిగా, నిజాయితీగా, యథార్థంగా జీవించినప్పుడు ఆ ఇల్లు కూడా గొప్పగా ఉంటుంది. అంతే తప్ప నువ్వు ఉండే ఇంటిని బట్టి, ఆ కట్టిన బిల్డింగ్ బట్టి నీ ఘనత రాదు. నెబుకద్నెజర్ రాజు కూడా ఏం చేశాడంట? ఆ బబులోను దేశాన్ని చాలా చక్కగా కట్టాడంటండి. బబులోను దేశాన్ని చాలా గొప్పగా నిర్మించుకొని, ఎక్కడ చూసిన అయ్యగారి బ్యానర్లే, ఎక్కడ చూసిన అయ్యగారు ఫోటోలే. ఇప్పుడు అంటున్నాయంట, నా ఘనత కొరకు, నా మహిమ కొరకు, నా ప్రభావము, నా శక్తి తెలియడానికి ఈ నగరాన్ని కట్టించా, నేనురా మొగోడిని అని మీసం తిప్పే లోపలే పైనుంచి ఒక వార్త. ఏంటి వార్త అది? రాజు నోట ఈ మాట ఉండగా ఆకాశం నుండి ఒక శబ్దం వచ్చి ఏమనగా, ఓ రాజైన నెబుకద్నెజరు, ఇదే నీకు హెచ్చరిక. ఏమంటున్నాడు ఆయన? ఇదే నీకు హెచ్చరిక, జాగ్రత్త. రాజనగరం కట్టింది నువ్వా? ఈ దేశం అభివృద్ధి చెందడానికి కారణము నువ్వా? అరే వెర్రివాడా, అసలు రాజు అవ్వడానికి కారణం ఎవరు? నిన్ను ఆ స్థానంలో నిలబెట్టింది ఎవరు? ఈ రాజ్యముని చేతికిచ్చింది ఎవరో? ఇదే నీకు హెచ్చరిక. ఏంటి ఆ హెచ్చరిక? తొలగిపోయాను, నీ రాజ్యము నీ దగ్గర నుంచి తొలగిపోయాను. తమ యొద్ద నుండి మనుషులు నిన్ను తరిమెదరు, వారి యొద్ద నుండి మనుషులు నిన్ను తరుముతారు. నీవు అడవి జంతువుల మధ్య నివాసము చేయొచ్చు. ఒకటేంటి? నీ రాజ్యం నీకు దూరం అయింది. రెండోది, ప్రజలు నిన్ను తరిమికొడతారు. మూడోది, నీ బతికేంటి? అడవి జంతువుల మధ్యలో నివాసము చేస్తావు. పశువుల వలె గడ్డి మేసే. నాలుగోదేంటి? నివాసం చేయడం కాదు, పశువుల వలె గడ్డిని మేస్తావు. కారణం ఏంటో? రాజ్యం పోయింది, ప్రజలు నిన్ను వెళ్ళగొట్టారు. మూడోదేంటి?
పశువుల మధ్యలో ఒక పశువులే బ్రతుకుతావు. నాలుగోదేంటి, ఆ పశువులతో చేరి అడవి గడ్డి నువ్వేం చేస్తావు, మేస్తావు. ఇదే నీకు హెచ్చరిక. దేనికి వచ్చింది ఇంత మాట? దేవుడు ఎందుకన్నాడు ఇంత మాట? గర్వం. నేను మరలా అంటున్నాను, సాతానుగాడి స్థానం ఎక్కడుండేది ఒకప్పుడు? దేవుని స్థలంలో ఆరాధికుడు, ప్రధానమైన వర్షిప్ లీడర్, ప్రధాన గాయకుడు ఆయన, మంచి పాఠకుడు ఆయన. గర్వించాడు. ఎక్కడికి వచ్చాడు? నరకంలో ఒక మూల కూర్చునే స్థితికి. నెబుకద్నెజరు రాజు అయిన బబులోను దేశానికి గర్వించాడు. ఎక్కడికి వచ్చాడు? అడవులు జంతువుల మధ్యలో చేరి గడ్డి తినే స్థానం. ఏ స్థానం అండి? మరి ఇది నీ పరిస్థితి, నా పరిస్థితి ఏంటి? హలో, గర్విస్తున్నావా? దేవుని బిడ్డగా నీకైనను నాకైనను గర్వము తగదు. ఏ కోచన ఏం చేయద్దండి? మళ్ళా చెప్తున్నా, ఏ కోచన ఏం చేయొద్దు? గర్వించద్దు. గర్వించిన లూసిఫర్ నరకానికి వచ్చాడు, ఒక మూల కూర్చున్నాడు. గర్వించిన నెబుకద్నెజరు రాజ్యం పోగొట్టుకొని ప్రజలు తరివారంటే. ఎందుకు తరిమో చెప్పండి? ఆయన అడవి మృగంలాగా మారిపోయి ఒళ్ళంతా అడవి మృగానికి వచ్చినట్టు బొచ్చొచ్చి వికృత రూపంలోకి వచ్చేసి అన్నం తెలియని స్థితికి వచ్చి గడ్డి తినే స్థాయికి వెళ్ళిపోయాడంటే. ఎవరు? రాజు. మరొక మాట చూపిస్తా నీకు. 2వ దినవృత్తాంతములు 26వ అధ్యాయము 16 నుంచి చదువుదాం. 2వ దినవృత్తాంతములు 26వ అధ్యాయము 16 నుంచి. అయితే అతడు స్థిరపడిన తర్వాత అతడు మనసును గర్వించి చెడిపోయాను. వినండి ప్రియమైన, ఒక రాజు గురించి రాయబడింది. అయితే అతను ఏమయ్యంట? చాలా చక్కగా రాయబడింది మాట. అయితే అతను స్థిరపడిన, ఈ మాట వల్ల గుర్తుపెట్టుకోను అన్న. వింటున్నారు ఈ మాట? అక్కడ వింటున్నారా? అయితే అతడు ఏమయ్యాడంట? స్థిరపడిన తరువాత అతడు మనసు గర్వించి చెడిపోయాను. అతడు ధూపపీఠము మీద ధూపము వేయుటకై యెహోవా మందిరంలో ప్రవేశించి తమ దేవుడైన యెహోవా మీద ద్రోహము చేయగా యాజకుడైన అజర్యాయు అతనితో కూడా ధైర్యవంతులైన యెహోవా యాజకులు 80 మంది అతని వెంబడి లోపలికి పోయిరి. వారు రాజైన ఉజ్జియాను ఎదిరించి, ఉజ్జియా యెహోవాకు ధూపము వేయుటకై ప్రతిష్ఠింపబడిన అహరోను సంతతి వారైన యాజకుల పనియే గాని నీ పని కాదు. పరిశుద్ధ స్థలములో నుండి బయటికి పొమ్ము, నీవు ద్రోహము చేసి ఉన్నావు. దేవుడైన యెహోవా సన్నిధిని ఇది నీకు ఘనత కలగజేయదని చెప్పగా, యెహోవా ధూపం వేయుటకు ధూపార్తిని చేత పట్టుకొని రౌద్రుడై యాజకుల మీద కోపము చూపెను. యెహోవా మందిరంలో ధూపపీఠము పక్క అతడు ఉండగా యాజకులు చూచుచూనే ఉన్నప్పుడు అతని నొస్ట కుష్ఠరోగము పుట్టెను. దేవుడికి మహిమ కలుగును గాక. ఎవరండి? రాజైన ఉజ్జియా. ఎవరండి? రాజైన ఉజ్జియా. ఏం రాయబడింది? అతడు స్థిరపడిన తర్వాత, ఒక ఓన్ రాయబడింది. ఈరోజు చాలామంది జీవితాల్లో స్థిరపడిన తర్వాత, కొంచెం ఆర్థికంగా నిలబడిన తర్వాత, కొంచెం ఫైనాన్షియల్గా కొంచెం గ్రోత్ వచ్చిన తర్వాత, కొంచెము వాక్యంలో జ్ఞానము సంపాదించిన తర్వాత, కొంత సంఘములో ఒక మంచి స్థానం పొజిషన్ పొందుకున్న తర్వాత ప్రతి వ్యక్తి చేస్తున్న తప్పు ఇదేనండి. ఇదే తప్పు, ఇదే. ఉజ్జియా ఏం చేశాడంట? అతడు స్థిరపడిన తర్వాత ఏం చేశాడంట? మనస్సును గర్వించాడు. గర్వించి ఏం చేశాడు తెలుసా? యాజకులు చేయవలసిన పనిని తను చేద్దాం అనుకుంటా. ఎంతమంది యాజకులు ఉన్నారంటే అక్కడ? 80 మంది యాజకులు అక్కడ ఉండగా, ప్రవక్తలు అక్కడ, దేవుని సేవకులు అక్కడ ఉండగా, ఇతను ఏం చేస్తుంట? ధూపపీఠం పట్టుకొని వెళ్ళిపోతుంటే వాళ్ళు అన్నారంట, అయ్యా ఏం చేస్తున్నావు? ఇది నీ పని కాదు, ఇది ఎవరి పని? యాజకుల పని కదా, నువ్వెందుకు చేస్తావు అని చెప్పి వాళ్ళు అడ్డగిస్తే వారి మీద ఈయనకేం కోపం వచ్చిందంట? రౌద్రం చూపించాంట. ఈరోజు చాలామంది విశ్వాసాలకు అర్థం కాదంటే, ఎవరు చేయవలసిన పని వారు చేయాలండి సంఘంలో.
ఎవరికి అప్పచెప్పడం వారి బాధ్యత వారు చేయాలి సంఘంలో. ఇంకొక వారి బాధ్యత నీకు అప్పచెప్పబడిన బాధ్యత దయచేసి చెయ్యొద్దు. నేను మరలా సీరియస్ చెప్తున్నాను. నీకు ఏ బాధ్యత అయితే అప్పచెప్పబడిందో ఆ బాధ్యత నీవే చెయ్యాలి. ఆ బాధ్యత నువ్వు కూడా ఇంకొకరికి అప్పచెప్పడానికి వీలు లేదు. నీకు అప్పచెప్పబడిన రోజులు నువ్వు ఆ బాధ్యతను నిర్వర్తించాల్సిందే, చెయ్యాల్సిందే. అప్పుడు అంటారు ఇది నీ పని కాదు, ఇది ఎవరి పని? యాజకుల పని. అంటే ఆయన వెళ్ళిపోయి ధూపపీఠం పట్టుకుని వెళ్ళిపోయాడంట వెలిగిచ్చేద్దామని. యాజకులందరూ చూస్తుండగానే ఏమొచ్చిందంటండి? తన నొసటిన గర్వానికి ఫలితం ఏమండి? ఇక్కడ కుష్ఠరోగం సంపాదించుకున్నాడు. ఏమొచ్చింది? మీరు నమ్ముతారా? జీవితం అంతా ఆ కుష్ఠరోగంతోనే బతికాడు. చచ్చేంతవరకు కూడా ఆ కుష్ఠరోగం అతను వదిలిపి పోలా. అదే కుష్ఠరోగంతో చివరికి తన తనువు చాలించాడు. ఎవరైనా? రాజైన ఉజ్జియా. ఎప్పుడు వచ్చింది ఆయన గర్వం? చూస్తున్నారా స్థాయిలు ఎలా ఉన్నాయో? సాతాను గర్వం ఎప్పుడు వచ్చింది? బాగా పాడుతున్నప్పుడు గర్వపడ్డాడు, స్థానమే సంపాదించుకోవాలనుకున్నాడు, నరకంకి మూల కూర్చున్నాడు. నెబుకద్నెజరు ఎప్పుడు వచ్చింది గర్వం? దేవుడు అప్పచెప్పాడు, ఈ బబులోను దేశానికి అప్పచెప్తాను, దీన్ని అభివృద్ధి చెయ్యి, విస్తరింప చెయ్యి అన్నప్పుడు ఏం చేశాడంట? బాగా కట్టేసి స్థిరపడిపోయి గర్వంగా చూస్తానంట. ఈ రాజ్యం కట్టబడింది ఎవరి కొరకు? నా కొరకు. ఎవరి ఘనత కొరకు? నా ఘనత కొరకు. గర్వించాడు. ఏమయ్యాడు? అడవి మృగం వలె, పశువు వలె గడ్డి మేసి స్థానానికి వచ్చాడు. ఫలితం అది. ఇక్కడ ఉజ్జియా కూడా గర్వించాడు. ఏమయ్యాడండి అమ్మా? ఉజ్జియా గర్వించి ఏమైంది? ఎప్పుడు వరకు? ఎప్పుడు వచ్చింది ఈ గర్వం ఆయనకి? స్థిరపడిన తర్వాత. నేను మరలా అంటున్నాను, స్థిరపడిన తర్వాత ఎంత తగ్గాలో అంత తగ్గండి. ఇంకా అర్థమైందా? ఇంకెంత తగ్గాలో అంత తగ్గండి. దేవుడు హెచ్చించుకోలది మీరు తగ్గించుకుంటే కిందకి రండి. ఈరోజు చాలామందికి అర్థం కాని విషయం ఏంటంటే మనం ఎంత ఎత్తుకెదుగుతామో అంతగా తగ్గాలి. నేను మరలా సంఘంలో ఉన్న యవ్వన బిడ్డలకు కావచ్చు, వివాహం కాని వారు కావచ్చు, ఉద్యోగాలు లేని బిడ్డలకు కావచ్చు, వ్యాపారం ఇంకా అభివృద్ధి చెందిన వారికి మళ్ళీ చెప్తే ఈ మాట మీరు ఎప్పుడు కూడా చిటికేసి ఈ మాట చెప్పొద్దండి. నాకే వస్తే ఇది అని చెప్పొద్దు. సీరియస్ కాదు, అది చాలా పొరపాటు మనం చేస్తుంది. నాకు ఆ దేవుడు ఇచ్చి చూడమను, నేనేంటో చూపిస్తా. సారీ ఏమనండి? నాకు ఆ వ్యాపారం చేతికి వచ్చి చూడాలి, నా డబ్బు నా చేతికి వచ్చి చూడాలి, నాకు ఆ ఉద్యోగం దేవుడు ఇవ్వమని చెప్పండి చూద్దాం. నేను మళ్ళా చెప్తాను, మనం అలా అంటున్నామంటే ఎక్కడో మనం ఏం చేస్తున్నాం తెలుసా? రాకూడదండి ఆ మాట. మనం దేనికి దూరం అవుతున్నాం మీకు అర్థం కావట్లేదు. ఎందుకు ఎట్లా తెలుసా దేవుడు కొన్ని అంటే మీరు తప్పుగా అనుకోవద్దు, మిమ్మల్ని అంటున్నాను కాదు, ఇది మిమ్మల్ని అంటున్నాను కాదు. దేవుడు కొన్ని మనకి ఇవ్వడు. ఎందుకు ఇవ్వలేదు తెలుసా? ఒకవేళ ఇస్తే నువ్వు ఇంకా గర్వించి ఎక్కడ దేవుడు దూరం అయిపోతావు అని. మన దగ్గర ఉండాల్సింది తెలుసా? దేవుడు మనకిస్తే స్థిరపడిన తర్వాత ఇంకెంత తగ్గుతో తగ్గు. ఏం చేయాలండి? స్థిరపడిన తర్వాత ఎంత తగ్గాలో నువ్వు ఇంకా నీ వ్యాపారం అంచెలంచెలుగా అభివృద్ధి చెందుతుందా? నేను మాట చెప్తా, మళ్ళీ ఇదే మాట గుర్తుపెట్టుకో. అన్నా వింటున్నారా? నీ వ్యాపారం అంచెలంచెలుగా అభివృద్ధి చెందుతుందా? ప్రారంభ దినాల్లో నీ వ్యాపారం స్టార్ట్ కావడానికంటే ముందుగా ఒక కస్టమర్తో నువ్వు ఎలా మాట్లాడావో నువ్వు అంచెలంచెలు అభివృద్ధి చెందు అదే మాట ఉండాలి. అది నిజమైన వ్యాపారస్తులకు ఉండాల్సిన లక్షణం. ప్రారంభ దినాల్లో నీకు ఉద్యోగం వచ్చినప్పుడు ఆ ఉద్యోగంకి వెళ్ళిన తర్వాత నువ్వెంతగా తగ్గించుకొని ఒకరితో మాట్లాడుతూ తెలియని వాళ్ళతో ఎలా మాట్లాడాలి, తెలిసిన వాళ్ళు ఎలా మాట్లాడుతున్నావో ఆ ప్రారంభ దినాలు ఎలా ఉందో నువ్వు అంచెలంచెలు అభివృద్ధి చెందుతుంది అదే మాట ఉండాలి. సంఘంలో కొత్త విశ్వాసంగా నువ్వు వచ్చినప్పుడు ఏ విధంగా తోటి విశ్వాసంతో గౌరవంగా, మర్యాదగా, ప్రేమగా, చాలా పొలైట్గా మాట్లాడావో నువ్వు అంచెలంచెలుగా సంఘంలో 10 సంవత్సరాలు, 20 సంవత్సరాలు, 18 సంవత్సరాలు సంఘంలో విశ్వాసంగా నువ్వు సీనియారిటీ పొందుకున్న తర్వాత నీ విశ్వాస జీవితం అలాగే ఉండాలి. కానీ ఇక్కడ మారిపోతుంది. దేని తెలుసా? స్థిరపడిపోయాం. నేను మళ్ళీ చెప్తాను, నీకంటే సంఘంలో పెద్దవారు ఉన్నారు ఇక్కడ, నీకంటే వయసులో ఉన్నవారు ఏకవచనంతో నువ్వు అని మాట్లాడద్దు, ఎప్పుడు కూడా మీరు అని మాట్లాడండి. నేను ఈ మధ్యకాలంలో కూడా మన నిస్సి నెహమ్యా కూడా నేర్పిస్తున్నాను ఇలాగే. నాన్న మనం ఎవరైనా పెద్దలతో మాట్లాడేటప్పుడు నువ్వు అనద్దు, చాలా తప్పండి. నేను మళ్ళీ పిల్లలందరూ చెప్తాను ఎవరి బిడ్డలకి, నువ్వు మీ నాన్నతో కూడా మీ అమ్మతో కూడా నువ్వు అనద్దు, మీరు. హలో, ఎలా మాట్లాడాలి అమ్మానంతో? మీరు. నీకంటే వయసులో పెద్దలతో ఏమన్నది? మీరు అనండి.
ఏకవచనం ఎప్పుడు కూడా వాడద్దండి దయచేసి. ఏకవచనం నిజంగా చెప్తాను, సీరియస్ చెప్తాను. అలా నువ్వు మాట్లాడుతున్నావు అంటే నీకేదో తెలియని ఒక గర్వం నీలో స్టార్ట్ అయిందని అర్థం. అందుకే మీ నాన్నతో మీరు నాన్న మీరు అనండి, నువ్వు అనొద్దు. ఏంది నువ్వు ఎవరితో మాట్లాడుతున్నావు అసలు? స్థిరపడిన తర్వాత నువ్వెంత తగ్గుతూ ఉంటావో అంత హెచ్చించబడుతూ ఉంటావు. నేను మళ్ళీ చెప్తున్నాను, నువ్వు స్థిరపడిన తర్వాత దేవుడిని స్థిరపరుస్తుంటే ఒక్కసారి మీ వెనక్కి తిరిగి చూడండి. ఎక్కడ ప్రారంభమయ్యాము, ఎలా ప్రారంభమయ్యాము మన జీవితాలు. నేను గృహదర్శనానికి వెళ్ళినప్పుడు నడిచెళ్ళి గృహదర్శనాలు చేశాను. నేను మా పాస్టర్ గారు ఇంటికి నడిచెళ్ళి ప్రార్థన చేసినాం. స్థిరపడిన తర్వాత గర్వపడద్దు. ఎందుకు ఈ మాట అంటే, స్థిరపడడం తర్వాత మనిషికి ఆటోమేటిక్గా ఏం స్టార్ట్ అవుతుంది సార్? గర్వం. అలాగే ఈ రాజు అయిన ఉజ్జియా కూడా ఏం చేశాంట, నేను స్థిరపడ్డాను, నన్ను ఆపేది ఎవడో, వెళ్తా దేవుడి మందిరంలో పోయి నేనేం చేస్తా, ధూపార్పణ చేస్తా, ఎవడు ఆడతారు రండి అంటే వెనక 80 మంది పోయారంట. 80 మంది మాట కూడా అయినా వెళ్ళ పోయి నిలబడ్డాడు. వెళ్ళిపోయి దూపం వెలిగిద్దామని చెప్పే లోపల ఏమొచ్చింది, చచ్చినట్టు బయటకు వచ్చాడు. సావు అంతా ఎక్కడ తెలుసా? మంచం మీదకే పరిమితమైపోయాడు. చచ్చాడు, ఆ మంచం మీద కుష్ఠరోగంతో చచ్చాడండి. నేను మరలా అంటాను, గర్వమును చెప్పండి మాట దరిదాపులకి రానివద్దు. విశ్వాసిగా మనకి గర్వము తగదు. లూసిఫర్ మంచి పాటకారుడు, మంచి వాయిస్ కలిగిన వాడిని గర్వించాడు, నరకంలోకి వచ్చాడు. నెబుకద్నెజరు మంచి బిల్డర్ని గౌరవించాడు, మంచి ఇన్ఫ్రాస్ట్రక్చర్ కలిగిన వాడు, నేను భలే కట్టేస్తాను, నాలా కట్టాడు వాడు లేడు దేశాన్ని అన్నాడు. ఏమయ్యాడు? జంతువులతో పాటు గెంటి వేశాడు. అయ్యగారు ఉజ్జియా కూడా నేను నాలాగే ఉడి స్థిరపడతాడు అనుకున్నాడు. ఏమయ్యాడు? కుష్ఠరోగం వచ్చి మూల పనుకున్నాడు. ఇంకొక వ్యక్తి కూడా చూపిస్తాయి. ఎస్తేరు గ్రంథం 7వ అధ్యాయం, మీ అందరు తెలిసి ఈయన భలే చెప్పేవరా. ఎస్తేరు గ్రంథం 7వ అధ్యాయం 9-10 వచనాలు. రాజు ముందర నుండు షండులలో హర్బోనా అన్నొకడు ఏలినవాడ చిత్తగించుము. రాజు మేలు కొరకు మాట్లాడిన మొర్దెకైని ఉరితీయుటకు హామాను చేయించిన 50 మూరల ఎత్తుగల ఉరికొయ్య హామాను ఇంటి వద్ద నాటబడి ఉన్నదన్నగా రాజు దాని మీద వాని ఉరితీయుడని ఆజ్ఞ ఇచ్చెను. కాగా హామాను మొర్దెకైకి సిద్ధము చేసిన ఉరికొయ్య మీద వారు అతన్నే ఉరి తీసిరి. చాలండి. ఎవరి 4వ వ్యక్తి? హామాను. ఈ హామాను ఎవరు తెలుసు రాజ్యంలో? అసలు రాజ్యంలో 2వ గొప్ప అధికారి ఎవరున్నారు అంటే ఎవరు తెలుసా? హామాన్ అండి. ఎవరు? రాజు తర్వాత రాజ్యంలో 2వ గొప్ప వ్యక్తి ఎవరు తెలుసా? హామాను అనే వ్యక్తి. అంత స్థానం కలిగి ఉంటే మొద్దుకే అంట ఆయన గుర్రం మీద వెళ్తుంటే వంగి ఏం చేయలేదంట? చెప్పాలి. ఏం చేయాలంట? వంగి ఏం చేయలేదంట? నమస్కారం చేయలేదని అది హృదయంలో పెట్టుకొని రాజ్యంలో 2వ గొప్ప అధికారి, రాజు తర్వాత అంత స్థానం కలిగిన వాడిని హామాన్ నాకు ఈడు మొక్కడా. మీరు నమ్ముతారా? కొన్నిసార్లు కొంతమంది విశ్వాసులు నా మీద కోపంతో ప్రేమతో వందనాలు చెప్పరు. నేనేం చేస్తా తెలుసా? వాళ్ళు చెప్పకముందు నేనే చెప్పేస్తా, అక్క వందనాలు ఎక్కంట వందనం ఏమో చెప్పేశాడు సామె, చూడకూడదు అనుకుని చెప్పేశాడు. ఇక వందనాలు చెప్పకూడదు అనుకున్నాను. పోయి ఆదివారం మౌలు సంటి ఇల్లే నాకు అని వందనాలు ఎక్కంటే వందనాలు అన్న, వందనాలు అన్నా బాగున్నారు, వందనాలు. అదేమైపోద్ది తెలుసా? నీ గొప్పతనాన్ని ఇంకా పెంచిద్ది తప్ప నేను తక్కువ చేయదు. ఒకవేళ హామాను వెళ్ళి మొద్దుకేని అడిగారే, నాకెందుకు నువ్వు మొక్కవో, ఎందుకు అందరు వంగి దండాలు పెడతాంటే నువ్వు నాకెందుకు వంగి దండాలు పెట్టవు, అందరు సాష్టాంగ నమస్కారం చేసి నాకు దండాలు పెడతాను, నువ్వెందుకు చేయవురా నాకు దండం పెట్టవరంటే మొద్దుకేన మాడోసా, ఘనత నా దేవునికి తప్ప ఇంకెవ్వరికి చెందదు. నేను వంగి నమస్కారం చేయాల్సి వస్తే దేవుడు తప్ప ఏ మనుషుడికి కూడా నీ నమస్కారం. ఒకవేళ నిన్ను రాజు తర్వాత రాజు నమస్కారం వందనాలు చెప్తా, వంగి సాష్టాంగ నమస్కారం చేసేంత స్థాయి నీది కాదు. అది నా దేవునికి నేను ఇచ్చిన స్థానం. ఎవరికి ఇచ్చాడంట ఆ స్థానాన్ని? వంగి. అందుకే హామాను చేసిన తప్పేం తెలుసా? తనకు నమస్కారం చేయలేదని ఏం చేశాడంట ఆయన?
సంఘాల్లో మనకేం కావాలి? సీనియర్ విశ్వాసులు, జూనియర్ విశ్వాసులు. ఇదేం కాలేజా? అక్కలో డిగ్రీ కాలేజా, ఇంటర్ కాలేజ్ అని పెట్టినాం ఇక్కడ. ఇక్కడ ఉన్న మనం అందరం కూడా దేవుని పిల్లలం, అంతే. అంతకంటే మనకి స్థానం లేదు. దేవుడు అక్కడ జూనియర్ విశ్వాసి, సీనియర్ విశ్వాసి అని పరలోకంలో. మీరు ప్రకటన గ్రంథం చదివారా? దానియేలు గ్రంథం చదివారా? ఏమనుంది? ఏమనుంది చూడండి. ప్రకటన గ్రంథము 7వ అధ్యాయం 9వ వచనం తీయండి ఒకసారి. అటు తర్వాత నేను చూడగా ఇదిగో ప్రతి జనములో నుండి. వింటున్నారా ఈ మాట? పరలోక రాజ్యం గురించి రాయబడింది. అటు తరువాత నేను చూడగా, యోహాను భక్తుడు చూసిన దర్శనం గురించి మాట్లాడుతున్నాడు. ఏమంట? అటు తరువాత నేను చూడగా ఇదిగో ప్రతి జనములో నుండి, ప్రతి వంశములో నుండి, ప్రజల్లో నుండి, ఆయా భాషలు మాట్లాడు వారిలో నుండి వచ్చి ఎవడను లెక్కింపజాలని ఒక గొప్ప సమూహము కనబడెను. వారు తెల్లని వస్త్రం ధరించుకుని వారై ఖర్జూరపు మట్టలు చేత పట్టుకొని సింహాసనము ఎదుటను గొర్రెపిల్ల ఎదుటను నిలవబడి. చాలమ్మా. భక్తుడైన యోహాను ఏం చూశాడంటండి? దర్శనం. ఈ దర్శనం చూసిన తర్వాత ఏం కనపడింది అండి? చదవండి మీరు. నా చూడమన్నా అప్పుడు చదవనప్పుడు చదవాలిగా. ప్రతి జనములో నుండి, ప్రతి ఏమండి అన్నా, ఏమన్నానా? పరలోక రాజ్యంలో ఎవరు కనపడ్డారంట? ప్రతి జనములో నుండి, ప్రతి వంశములో నుండి, ప్రతి ప్రజల్లో నుండి, ఆయా భాషలు మాట్లాడే నుండి సీనియర్ విశ్వాసులు వచ్చి, జూనియర్ విశ్వాసులు వచ్చి, అప్పుడే వచ్చిన విశ్వాసులు వచ్చి అని రాయబడిందా అనా? అక్క ఏమని రాయబడింది? ఎవడు లెక్కింపజాలని ప్రతి జనము, ప్రతి భాష, ప్రతి వంశములో నుండి, ప్రతి ప్రజల్లో నుండి వారు ఏం చేసంట? ఆయా భాష అందరూ ఎక్కడ వచ్చి ఎవడు లెక్కింపజాలని ఒక గొప్ప సమూహము కనబడెను. వారు తెల్లని వస్త్రంలో ధరించుకున్నవారై. అన్న అదన్నా, నువ్వే భాష అని మాట్లాడు అక్కడ రా, నువ్వే వంశమైనా అక్కడ రా, నువ్వు ఏ జాతి అయినా అక్కడ రా. నిలబడితే పరలోక రాజ్యంలో ఏమంటంట? గొప్ప సమూహంగా అందరు ఎక్కడ ఉన్నారంట? అక్కడ నిలబడ్డారు. వారందరూ ఎలా ఉన్నారు తెలుసా? చెప్పాలి. అందరూ ఎలా ఉన్నారు తెలుసా? నువ్వు సీనియరు, నువ్వు జూనియరు, నీది ఆ కులము, నీది ఈ కులం లేదు. అందరూ గొప్ప సమూహంగా దేవుని ఎదుట సింహాసనం ముందు నిలబడ్డారంటండి. తెల్లని వస్త్రం ధరించుకొని. దేవుడికి మహిమ కలుగును గాక. ఘనత ఎవరికి చెందాలి తెలుసా? ఇక్కడ హామాను చేసిన పని ఏం తెలుసా? తన్ను గణపరచలేదని ఎవరిని చంపుదాం అనుకున్నాంట? చెప్పాలి. నాకు ఈ వారం వందనాలు చెప్పలేను, రేపు వారం రమ్మను, నా ఎదురుగా రమ్మను, ఆ ఎక్కని ఏం చేయమను చెప్పాలి. ఈ వారం నాకు వందనాలు చెప్పాలా? రేపు వారం నా ఎదురుగా వస్తే కత్తికి కత్తి, పంటికి పన్ను. రేపు వారం అయిపోతే చెప్తా ఈ సంగతి. రేపు వారం నా ఎదురుగా వచ్చిన వందనాలు చెప్పినా నేను పట్టించుకున్నట్టు వెళ్ళిపోతా. ఏమక్క వందనాలు చెప్తా చెప్పలేదు? అయ్యో చూసుకోలేదు అక్క అంటే అయిపోలా. చేశారా లేదో? చేయకపోతే దేవునికి మహిమ, చేస్తే సరి చేసుకోండి. అప్పుడు దేవుడు అంటాడంట, పరలోక రాజ్యం మనం కూడా పోతాంగా. ఎక్కడ పోతామన్నా? దేవుడు అంటాడు, నువ్వెవరు నాకు? అయ్యా అదేంది, నేనెవరు నీకు తెలీదా? నిజమే తమ్ముడా, నువ్వెవరో? ఏమన్నా నువ్వెవరో నాకు తెలీదు అంటాడు దేవుడు. ఎక్కడ? అదేంది ప్రభువా నువ్వెవరో తెలీదు అంటావంటే, అవునరా నాయనా, నేను వాక్యం చెప్పావు, నువ్వు నిద్రపోయినావు కదరా, విన్నట్టున్నావు కదరా, నువ్వెవరో నాకు తెలీదో. ఏం చేశాంట ఈ హామాను? ఏం చేశాంట? ఈ హామానంట తనకు నమస్కారం చేయలేదని ఏం చేశాంట? గర్వించాడంట. తనకు ఘనత రావాలని కోరుకున్నాడు. కానీ చివరికి ఏమైందండి? ఏ మొద్దుకాయ కొరకైతే ఉరికమ్మానం చేయించాడో అదే ఉరికమ్మంకి తనేం చేయబడ్డాడు? ఉరి తీయబడ్డాడు. కారణం ఏంటో చెప్పాలి. అది కదా బైబిల్ రాయవల్ల ఎవడు తీసుకున్న గోతులో
ఆడే పడతాడు. నాశనానికి ముందేం నడిచిద్ది? చక్కగా నడిచిద్ది. క్యాట్ వాక్ చేసుకుంటా, హంస నడకలు చేసుకుంటా, బాతు నడకలు వేసుకుంటా, ఇంకేంటి చెప్పండి? ఏ నడకలని? క్యాట్ వాక్ చేస్తాడు, ర్యాంప్ వాక్లు చేస్తా నడుస్తుంటుంది. అంటే ఏది? గర్వం. ఈరోజు ర్యాంప్ వాక్లు చేసుకుంటా వెళ్తూ ఉంటుంది గర్వం, ఎవరిని పట్టించుకున్నట్టు. కానీ ఒకరోజు వస్తుంది నాశనం. ఈ హామాను కూడా అంట ఏం చేశాడంట? గర్వించి రాజు తర్వాత రెండో గొప్ప అధికారం నేనే కదా ఎక్కడ? దేశంలో. అందుకే శాసనమే రాయించేశాడంట. ఏం రాయించాడు? యూదులందరిని ఏం చేయాలి? ఒక్కరిని బట్టి యూదులందరినీ చంపేయాలి. కానీ ఈయన్ని మాత్రం, ఎవరిని మాత్రం ఏం చేశాడంట? ఎవరిని క్షమించినా వాళ్ళందరూ సావు ఒకలాగా ఉండాలి, ఈడు సావు ఇంకొకలాగా ఉండాలని చెప్పి సావు శాసనం రాశాడంట. ఎవరు? హామాను. ఎవరికి వ్యతిరేకంగా? మొద్దుకైకి. ఎందుకు వ్యతిరేకంగా? మొద్దుకై ఒక మాట అన్నాడు, అయ్యా నా దేవునికి చెందాల్సిన ఘనత ఏ మనిషికి కూడా నేను ఇవ్వనన్న పాపానికి కోపం తెచ్చేసుకొని శాసనాలు రాసేసి చావు కూడా డిసైడ్ చేసి ఉరికమ్మం చేసేసి రేపు 6వ తారీఖు ఈ నేను ఉరి తీస్తా అన్నాడు. అదే 6వ తారీఖు ఈ ఊరు వేసుకున్నాడు. దేని బట్టో నేను మరలా ఎందుకో మరి ఈ మాట దేవుడు మాట్లాడుతున్నారు. బిడ్డ ఎక్కడైనా పని చేస్తుందేమో గర్వం, జాగ్రత్త. గర్వపు మాటలు మనకు వద్దు. తగదు సీరియస్గా. విశ్వాసులైన మనము చాలా ఓపిక కావాలి, మనకి చాలా సహనము మనకి కావాలి. నేను ఒక మాట చెప్పిన, దేవుడే పాఠాలు నేర్పిస్తుంటాడు. నాకు అప్పుడప్పుడు అర్థమైంది, ఎవరైనా విశ్వాసం నాకు కొంచెం కోపం తెప్పించేలాగా మాట్లాడుతుంటే అప్పుడప్పుడు లోతుల్లోంచి, ఎక్కడి నుంచి? అబ్బా, హృదయ లోపల నుంచి ఈయన్ని ఇరిచేద్దాం అనిపించేస్తుంటుంది నాకు. అప్పుడప్పుడు వెనక నుంచి ఉంటుంది, ఇరుసు చూద్దాం అంటాడు వెనక నుంచి. ఏమంటాడు వెనక నుంచి? ఒక ఆయన ఇరుసు చూద్దాం అంటాడు. ఏడా ఉండవా? ఉండా. ఇరిసేది ఏం లేదు ప్రభా, నేను ఇరిగిపోతాలే అంట. ఆయన ఎందుకు ఇరిచేది? మనం ఇరిగిపోతే పోలా, మనకు వస్తుంటుంది ఎంత కోపం. కానీ అంటాను, ఆ దేవుడు నేర్పించే పాఠం అది. ఎందుకు సార్? ఇరిచేస్తాను అన్నా ఉంటుంది, నీలో గర్వం ఉందనే. నీ హంతు చూస్తానంటే ఏముందని? చూడగలనని గర్వం ఉందనే కదా ఆ మాట అంటాం. నీ సంగతి తేల్చేస్తాను అన్నా అంటే అర్థం ఏంటి? తేల్చేయగలననే గర్వం ఉందనే కదా. అన్నలో, అక్కలో, హలో, హామని కూడా అట్ట అనుకున్నాడు. ఈయన ఇరిచేస్తా, ఈడంతూ చూసేస్తా, ఈయన ఊరేసేస్తా, అందరు సావు ఒకటైతే ఈడు సావు ప్రపంచానికి తెలియాలి. ఎవడు ఈ దేశంలో ఇంకెవడైనా నేను కనపడితే నా పేరెత్తినా కూడా ఆడు సాష్టాంగ నమస్కారం చేయాలనుకుని సావు శాసనం రాశాడు. కానీ ఆ సావు శాసనం ఈడు సావు అవుద్దని అనుకోవాలి. హైలైట్ బైబిల్ గ్రంథంలో తన సావు తను రాసుకున్నాడు. ఎవడైనా ఉన్నాడంటే హామాన్ గాడే. ఆడు సావు శాసనం ఆడే రాసుకున్నాడు, డిసైడ్ చేసేసాడు. కొంతమంది అంటుంటారు కదా, పెద్దలు అంటుంటారు, అరే నేను చచ్చిపోయిన తర్వాత మా నాయన పక్కన వేయరా, నన్ను ఎత్తుకెళ్ళా, మా అమ్మ పక్కన వేయరా, మా ఊర్లో వేయరా. కానీ వీళ్ళందరూ తెలియదు ఏంటంటే ఎక్కడ పాతి పెట్టబడినా మనం పోయేది ఒక చోటకే. అంటే మనకు వెర్రి పిచ్చో లేకపోతే వెర్రి జ్ఞానం ఉంటుంది. ఆ పక్కనే ఉండాలని కోరుకోవడంలో మరి ఏముందో తెలియదు. కానీ మేబీ వాళ్ళ ప్రేమ, తల్లిదండ్రుల పట్ల ప్రేమ, అభిమానమో ఏదో ఉంటుంది. కానీ వాళ్ళకి తెలియదు అక్కడ ఉండరని. ఎక్కడ ఉండం? అక్కడ ఉంటాం. కానీ బైబిల్లో నేను ఎప్పుడు కూడా చాలా అంశాలు ఉంటాయి కదండి మనకి. లాజర్ చనిపోయిన తర్వాత ఎక్కడున్నాడంట చెప్పాలండి? లాజర్ చనిపోయిన తర్వాత ఎక్కడున్నాడు కదా? ధనవంతుడు చనిపోయిన తర్వాత ఎక్కడున్నాడు? ఇప్పుడు ధనవంతుడు కనుక ఆడికి అన్నీ ఉన్నాయి కనుక ఆడేమని ఉంటాడు? అన్నలారా, తమ్ముళ్ళారా, అక్కచెల్లులారా, నా ప్రజలారా, నా బిడ్డలారా, నేను చనిపోయిన తర్వాత నా చావు యొక్క వాల్మూలం ఇదే, మా అమ్మ పక్కన మా నాయన పక్కన ఏమని చెప్పి ఆయన అడుగుంటాడా? అడుగుంటాడు, ఖచ్చితంగా అడుగుంటాడు. ఎందుకంటే ఆయనకు ఆ యొక్క ఫెసిలిటీ ఉంది ఆ దినాల్లో. లాజర్కి ఏ ఫెసిలిటీ ఉంది? లాజర్ చావు ఏంటి? ఒక అనాథ చనిపోయిన చావు. అనాథ శవాన్ని ఆడేస్తారు, అనాథ శవాన్ని ఎట్ట చూస్తారు? నేను అప్పుడు అనుకున్నాను, ధనవంతుడు వాళ్ళ అమ్మా నాన్న చూడాలనుకున్నాడు, లాజరు దేవుని చూడాలనుకున్నాడండి. నాకు ఆ సావులు అదే గుర్తొచ్చింది. ధనవంతుడు ఎవరిని చూడాలనుకున్నాడు అంటే చచ్చిపోయిన తర్వాత నేను మా అమ్మా నాన్న చూడాలనుకున్నాడు. అమ్మాయి నేను ఏడున్నారో ఆ వచనాన్ని బట్టి మనకు అర్థమైద్ది. ఏమండి అంతేగా? ఆ వచనాన్ని బట్టి. ఎందుకంటే ధనవంతుడు ఒక మాట అడుగుతాడు, అయ్యా నాకు ఒక అవకాశం ఇస్తే నేను మరలా భూమి మీదకి పోయి ఇంకా మా అన్నదమ్ములు చాలామంది ఉన్నారు, వారికి కూడా చెప్తే నరకం యొక్క విలువేంటి, దేవుడి విలువేంటో అని చెప్పాడంటే అంతవరకు ఆ ఇంటికి ఏమందలా అంటే వాళ్ళు అక్కడ ఉన్నారు. ఇప్పుడు మరి లాజర్ ఎందుకు వెళ్ళాడు పరలోకానికి అంటే
లాజరు అమ్మానాన్ని చూద్దాం అనుకోలే, దేవుణ్ణి చూద్దాం అనుకున్నాడు. కనుక హామాను వల్ల బ్రతకమాకండి. చివరిగా నేను ఒక వ్యక్తిని మీకు పరిచయం చేసి వెళ్ళిపోతాను. హేరోదు, అపోస్తుల కార్యం 12వ అధ్యాయం 21 నుంచి 23 వరకు. కొంచెం త్వరగా తీస్తారా? 2 నిమిషాలు అటు ఇటు అయింది, ఏమనుకోద్దు. అపోస్తుల కార్యములు 12వ అధ్యాయం 21, 23. నియమింపబడిన దినమందు హేరోదు రాజవస్త్రమును ధరించుకొని న్యాయపీఠం మీద కూర్చోండి వారి ఎదుట ఉపన్యాసము చేయగా జనులు ఇది దైవస్వరమే గాని మానవ స్వరము కాదని కేకలు వేసిరి. అతడు దేవుని మహిమపరచనందున వెంటనే ప్రభు దూత అతని మొత్తెను గనుక పురుగులు పడి ప్రాణము విడిచెను. అన్న ఒకసారి వినండి మాట, ఒకసారి చూస్తారు ఇట్లా. లైట్ అయింది, కరెంట్ వచ్చిందిగా, అది కిటికీలు వేసేసి లైట్లు వేసి ఫ్యాన్లు వేసి ఇటు సార్ ఒకసారి చూడండి. ఇప్పుడు ఒక రాజు ఉన్నాడు, ఈయన పేరేంటి? హేరోజు. హేరోజు అంత ఒక రోజు అంట రాజు వస్త్రం ధరించుకున్నట్టు. ఏం వస్త్రం ధరించుకొని ప్రజలకి నా అలాగ ఉపన్యాసం చేయడం మొదలుపెట్టండి. ఇప్పుడు నేను వాక్యం చెప్తున్నానా అన్న? చిట్ట నేను తేరగా చూస్తున్నాను, చెప్తున్నానా? నేను వాక్యం చెప్తున్నాను కదా, అలాగా ఆయన కూడా ఏం చేశాడంట? ప్రజలందరూ కూర్చొని అయ్యో ప్రజలందరూ వచ్చారని చెప్పి ఏం చేయడం మొదలుపెట్టంట? ఉపన్యాసం ఇవ్వడం మొదలు పెడితే వాక్యం విన్న వారందరూ కూడా, ఆ యొక్క ఉపన్యాసం విన్న వారందరూ కూడా అయ్యో 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 అప్పా 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 మా 2 చెవులు సార్లా రాజా, ఇది దేవుని స్వరమే కానీ మానవ స్వరం కాదన్నారంట. ఇప్పుడు మీరు కూడా వాక్యం అయిపోయిన తర్వాత పాస్టర్ గారు మీరు వాక్యం చెప్తుంటే సాక్షాత్తు దేవుడే, చెప్పండి నాయనా దేవుడే నిలబడి వాక్యం చెప్పినట్టుంది అన్నారు అనుకోండి, అప్పుడు నేనేం చేయాలి? మనం వాక్యం చెప్తే అట్ట ఉంటుందా? అట్ట ఉంటుంది. ఏమంట? మన వాక్యం చెప్తే అట్ట ఉంటుంది, అట్ట ఉంటుంది అన్నా అనుకో, ఆయన అట్టుంటుందో చూపిస్తాడు మళ్ళీ. ఏమంటాడు? ఈయనంటే హేరోదు ప్రజలనంట అబ్బాబ్బా రాజా రాజా. కొంతమంది ఉంటారు కదా పొగిడేవాళ్ళు, వాళ్ళ పని అయితే కదా, పొగిడితే వాళ్ళ పనులు చేసుకోవడానికి. ఏం చేసుకోవడానికి? రాజును పొగిడి వాళ్ళ పనులు చేసుకోవడానికి వాళ్ళు చేసే ప్రయత్నాలు అంతే. ఈ పొగడ్తలన్నీ కూడా ఏమండి? పర్లేదులేనా, ఉంచే పోలా ఏమండి? ఈ పొగడ్తలు దేనికంట? వాళ్ళ పనులకి. అప్పుడు రాజు ఏం చేయాలి? ప్రజలందరూ పొగుడుతూ అయ్యో నన్ను పొగడమాకండి, ఈ ఘనత ఎవరికి రావాలి? చెప్పండి అన్న, ఈ ఘనత ఎవరికి రావాలి? దేవునికి రావాలి. మనం దేవుణ్ణి మహిమపరచాలి అని చెప్పాలి కదా. రాజు అంట దేవుణ్ణి మహిమపరచనందున అని రాయబడింది. చదువు మా మాట అన్న. ఈరండి మళ్ళా చెప్తున్నాను, దేవుణ్ణి మహిమపరచకపోతే అతడు దేవుణ్ణి మహిమపరచనందున వెంటనే ప్రభు దూత అతని మొత్తెను గనుక పురుగులు పడి ప్రాణం విడిచెను. ఇందాక మీ చెప్తే కోపం వచ్చింది కానీ అక్క అన్న ఆరాధన చేయండి, దేవుని మహిమపరచమంటే మూగోళ్ళలాగా ఉంటారు, చెవిటోళ్ళలాగా ఉంటారు అని అంటే మీకు భలే పుడుచుకొని వచ్చద్ది. కానీ వాస్తవానికి దేవుని మహిమపరచకపోతే ఏమైద్దనో రాశాడు దేవుడు ఇక్కడ. అంటే నువ్వు దేవుని మహిమపరచదంటే నువ్వు దేని కోరుకుంటున్నావు? నీ మహిమను కోరుకుంటున్నావు అని అర్థం. నువ్వు నోరు తెరిచి దేవుని స్తుతించకపోతే అర్థం ఏంటి? నేను ఒక మాట అంటాను, ఆరాధన చేసేప్పుడు చప్పట్లు కొడితే దేవుని మహిమపరిచినట్టు కాదా? ఒకవేళ పాట నీకు వస్తే నువ్వు కూడా పాడి దేవుని మహిమపరిస్తే దేవుని మహిమపరిచినట్టు కాదా? పాడితే ఒకవేళ రాకపోతే స్తుతించండి దేవుని ప్రభు అని, కొందనాలయ్యా, స్తోత్రమయ్యా, ఈ వారం అంతా కాచి కాపాడేవయ్యా, ఈ వారం అంతా గొప్ప కార్యాలు చేసావు చేయండి. కానీ ఇక్కడ ఏమైందంట అన్న? వింటున్నారు ఈ మాట? దేవుణ్ణి మహిమపరచకపోతే, అక్క వింటున్నారా? సారా సిస్టర్ వింటున్నారా? దేవుణ్ణి మహిమపరచకపోతే ఏం చేసినట్టంట? ఏం చేసినట్టు? గర్వించినట్టే. ఈ హేరోదు రాజు దేవుణ్ణి మహిమపరచనందున ఏమయ్యాడంట? అది కనుక గర్వము విశ్వాసకి తగదు. గర్వము దేవుని బిడ్డలకు తగదు. రక్షించబడిన నీకు ఏం తగదు? సీరియస్ చెప్తున్నాను. సంసాలు అంటాడు కూడా గర్వపడ్డాడు. దేన్ని బట్టి? ఏం పోగొట్టుకున్నాడు? ట్వైస్ పోగొట్టుకున్నాడు. అయ్యగారిని ఎక్కడ పెట్టారు తీసుకెళ్ళి? అయ్యగారు ఏం చేస్తున్నారు చెప్పండి? అయిపోయా. ఏ చేతి అయితే కత్తి పట్టుకున్నాడో ఆ చేతికి ఇప్పుడు ఏమొచ్చింది? తిరగట్రాయి. అంటే మన భాషలో ఇప్పుడు చెప్పాలి రుబ్బో. మన హోటల్లో డబ్బులు కట్టకపోతే అప్పుడప్పుడు చేసే పనులు అయ్యి కదా.
ఇప్పుడు లేవులే. ఒకప్పుడైతే డబ్బులు కట్టకపోయినా, డబ్బులు తక్కువైపోయినా ఏం చేసేవాళ్ళు? ఏమైంది? సంసోనయ్య గారికి గర్వించాడు. ఏముందని? బలం ఉందని. అదిగా జరిగింది. ఢిల్లీలో ఏం చేసింది అయ్యగారికి? పూర్తిగా సవరం. ఢిల్లీలో అనే వేషతో ఉన్నాడు. అదేం చేసింది చెప్పండి? పూర్తి గుండు కట్టింది. అయ్యగారిని అంటుందంట, సంసోను లే, ఫిలిస్తీన్ల మీదకి వచ్చారని చెప్పిందంట. ఏం చెప్పింది? సంసోను లే, ఫిలిస్తీన్ల మీదకి వచ్చారంటే అయ్యగారంట బలం ఉంది కదా ఇంతకుముందు. ఎవరు చేసంటే పైకి రాట్లా, అంతమంది సూపర్ మ్యాన్ లాగా పనిచేశాడు, హీ మ్యాన్ లాగా పనిచేశాడు, లేచాడంట. అప్పటికేమైపోయింది? దేని బట్టి గర్వపడ్డాడండి సంసోను? నేను ప్రారంభంలో చెప్పా, దేని బట్టి గర్వపడతావు అది ఒకరోజు ఉండదని. బలం బట్టి గర్వపడతావా ఒక రోజుకి అట్ట ఉంటుందా? ముసలాళ్ళు అయిపోవా? చెప్పాలి. కొంతమంది అదే చేశారు. గర్వం 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 గర్వం. ఏం గర్వం? సంసోను కూడా గర్వించాడు. ఏమైపోయాడు? తిరగట్రాయి గట్టబడి 2 కళ్ళు పోగొట్టుకున్నాడు. హేరోదు కూడా గర్వించాడు. ఏమయ్యాడు? పురుగులు పడి చచ్చాడు. ఉజ్జియా గర్వించాడు. ఏమయ్యాడు? కుష్టి వ్యాధి వచ్చిందంట. నెబుకద్నెజరు గర్వించాడు. ఏమయ్యాడు? పశువుల గడ్డి మేసాడు. సాతాను కూడా గర్వించాడు. ఎక్కడ పోయాడు? నరకాలంలో, పాతాళంలో ఒక మూలకు వస్తున్నాడు. అందుకే గర్వము క్రైస్తవుడికి తగదు. అందుకే సొలొమోను చాలా చక్కగా, చాలా జ్ఞానయుక్తంగా రాసిన మాట ఇది. సామెతలు 16:8 ఏమంట? నాశనానికి ముందు ఏం నడిచిద్ది? అహంకారానికి, పతనానికి అంటే పడిపోతాడు, పతనమైపోతాడంటే ఏమి నడిచిద్దంట? అందుకే జాగ్రత్త. ఏం చేయాలి? అందుకే గర్వం అనేది ఎక్కడికి రానివ్వద్దు, గర్వపడవద్దు. ఒకవేళ ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుని బిడ్డలుగా, విశ్వాసులుగా దేవుడిని కేదిచ్చిన తలాంతులు ఇచ్చాడా? ఆర్థికంగా స్థితికి మంచి స్థితి ఇచ్చాడా? ఉద్యోగం ఇచ్చాడా? వ్యాపారం ఇచ్చాడా? వస్తు వాహనాలు ఇచ్చాడా? భూములు ఇచ్చాడా? పొలాలు ఇచ్చాడా? ఏమి ఇచ్చినా కూడా దయచేసి దేన్ని బట్టి ఏం చేయొద్దు? గర్వపడద్దు. కానీ కలిగిన వాటిని బట్టి ఏం చేద్దాం? దేవుణ్ణి మహిమపరుద్దాం. నాశనానికి ముందు, పడిపోవటకు ముందు అహంకారం అనే మనసు. చాలా అహంకారంగా మాట్లాడుతూ ఉంటాం. చాలా నన్ను ఎవడు ఏమి, నిజంగా చెప్తాను చూడండి, నన్ను ఎవడు ఏమీ చేయలేడు అనుకోవడం మూర్ఖత్వం. ఒకవేళ నీ మనసులో, నా మనసులో, ఏం తమ్ముడా నీ మనసులో కూడా అర్థమైందా? ఇక్కడ కూర్చున్నా మనం ఎవరి మనసులో కూడా నన్ను ఎవడు ఏమి చేయలేడు అని అనుకుంటున్నావేమో, అది తప్పు. నిన్ను ఏమైనా చేయగలిగినాడు ఒకడున్నాడు. జాగ్రత్త. కొంతమంది ఎట్లా మాట్లాడతారు? సార్ ఎవడు వస్తాడు రమ్మను, అయ్యో అయ్యో అయ్యో, నీ అంతటోడిని నేను కాదని చెప్పండి. హలో, ఏం చెప్పండి? నీ అంతటోడిని నేను కాదయ్యా, నేను అట్లా చెప్తా. సరే మంచిది అది. ఏమన్నా మనం వెళ్ళి పని చేసే చోటను, ఉద్యోగం చేసే, వ్యాపారం చేసే చోట కొంతమంది మనకేదో పని ఇచ్చాడని చెప్పి, మనకేదో ఉద్యోగం ఇచ్చాడని చెప్పి, మనకేదో వ్యాపారం ఇచ్చని చెప్పి, మనకేదో డబ్బు ఇచ్చాడని చెప్పి ఎట్ట మాట్లాడతాడు? చాలా గర్వంగా. నేను చిట్టుకేసి మరి ఎట్టా? సరేనా అన్న, పర్లేదన్నా, సర్లేండి, నష్టపోయినా పర్లే, గమ్మున వచ్చేయి. హలో, నష్టపోయినా పర్లా, గమ్మున వచ్చేయి. కానీ ఆ నష్టానికి 2 లాభం నీకైతే, వాళ్ళు చేసిన పనికి 4 నష్టం వాళ్ళు చూస్తారు. సరే ఓకే అన్న, పర్లేదన్నా, సారీ. ఒకవేళ నా తప్పే ఉంటుందన్న, ఒకవేళ నా మాట మిమ్మల్ని బాధ పెట్టే, సారీ అక్క, సారీ అన్న చెప్పిరండి. సూపర్. నువ్వు ఆ రోజు నువ్వు దేవుడు మహిమపరిచినాడు. ఆ రోజు నువ్వు దేవుడికి చేసే అవకాశం ఇక నా చేతిలో వెళ్ళా, ఆయన చేతికి చేసిన. హలో, ఇక నా చేతిలో అంటే నీ ఇష్టం, నా చేతిలో ఇంకేమి అని దాని అర్థం అది. సరే ఇంక నీ ఇష్టం, నేనేం మాట్లాడను, సరే మీ ఇష్టం, నా ఎడ చేస్తారో చేయండి అన్న, మీకు ఏది న్యాయం అనిపిస్తుంది చేయండి అన్న, సరేనా వస్తానా? ఏంటమ్మడా చూడు, దేవుడు చెప్పే గొప్ప అద్భుతం ఎలా ఉంటుందా. అందుకే అంటాడు, నాశనానికి ముందు అహంకారం అనే మనస్సు ఉంటుంది, అది దేవుని బిడ్డలకి తగదు. వీళ్ళందరూ అదే అండి, వీళ్ళందరూ ఆ కోవకి చెందేవారు. నేను ఎందుకు ఈ వాక్యం చెప్పాను అంటే, మీలో గర్వం ఉందని కాదు, ఒకవేళ అది ఎక్కడైనా సాతానుగాడు మనల్ని ప్రేరేపించి దేవునికి మనం దూరం చేస్తాడేమో అని జాగ్రత్త పడుటకు ఈ మాటలు చెప్తున్నా. ఎక్కడ కూడా ఏ కోచన కూడా దాని దగ్గరికి రానివ్వద్దని చెప్తున్నాను. ఎందుకంటే
దేవుడు ఏదో ఒక రోజు ఇంకా అంచెలంచెలుగా నిన్ను హెచ్చించబోతున్నాడు. దేవుడు ఏదో ఒక రోజు నువ్వు అడిగిన దానికంటే ఊహించిన దానికంటే గొప్ప దేవుడు నీకు ఇవ్వబోతున్నాడు. ఆ రోజు నువ్వు పడిపోకుండా ఈరోజు ఈ మాట నీకు, ఆ రోజు వాక్యంలో తొలగిపోకుండా ఈరోజు ఈ మాట నీకు, ఆ రోజు దేవుడు నువ్వు అనుకున్నది నీకు ఇచ్చిన రోజు, దాన్ని బట్టి చూసావా నేనేమనుకున్నావో అనకుండా ఉండాలంటే ఈరోజు ఈ మాట నీకు. ఒకవేళ నీ ఉద్యోగంలో దేవుడు ఖచ్చితంగా నేను దీవిస్తాడు, నీ వ్యాపారంలో ఖచ్చితంగా దేవుడు నేను అంచెలంచెలు దీవిస్తాడు. నాకు తెలుసు మీ ప్రతి ప్రార్థన అవసరం. సంఘంలో మీరు అడిగే ప్రతి ప్రార్థన, చాలామంది ఉద్యోగం కొరకు అడుగుతున్నారు. ఖచ్చితంగా చెప్తున్నాను తమ్ముడా, గుర్తుపెట్టుకో, నువ్వు అడిగిన దేవుడు నీకే పోతున్నాడు. చాలామంది చదువుల కొరకు అడుగుతున్నారు. ఖచ్చితంగా గుర్తుపెట్టుకో, నువ్వు అడిగిన చదువు దేవుడు నీకు ఖచ్చితంగా ఇస్తాడు. దాంట్లో ఏ డోకా లేదు. అది వచ్చిన రోజు నువ్వు గర్వపడకుండా ఉండాలని మాట చెప్తున్నా. నీ వ్యాపారం దేవుడు దీవిస్తాడు. చేతి నిండా పని దేవుడు ఇవ్వబోతున్నాడు. ఖాళీ లేని పని దేవుడు నీకు ఇవ్వబోతున్నాడు. గుర్తుపెట్టుకో, రాసి పెట్టుకో ఈ మాట. చేతి నిండా పని ఇస్తాడు, చేతి నిండా వ్యాపారం ఇస్తాడు, ఉద్యోగం ఇస్తాడు. నువ్వే పనైనా దేవుని మహిమ కొరకు చేయాలని ఆశపడితే మాత్రం ఆ ప్రతి పనిలో దేవుడు ఉంటాడు. దేవుడు ఉన్నాడంటే అడ్డుకున్న ప్రతి గోడ కూల్చబడుతుందని అర్థం. ప్రార్థన చేద్దామా, ముందుకు కొనసాదాం. భూమి మీద ఉన్న పాపములకెల్లా అతి పెద్ద పాపం ఏదంట? గర్వమే. అది ఎక్కడ రాకూడదు అంటున్నాడు దేవుడు? మన జీవితంలోకి. తల ఉంచుదామా, ప్రార్థన చేద్దాం. ఒకసారి మనల్ని తలపరుచుకొని, ఎక్కడైనా ఏ సమయంలోనైనా ఏ సందర్భంలోనైనా నువ్వు గర్వించినట్లయితే ఇప్పుడు అవకాశం దొరికింది. ఎందుకు తెలుసా? హేరోదంట దేవుణ్ణి మహిమ పరచనందున అని రాయబడింది. ఇప్పుడు నువ్వు దేవుని మహింపరిచే అవకాశం నీకు వచ్చిందిగా. ఇప్పుడు దేవుని మహింపరచు. ప్రభువా ఇదిగో నాకు ఇచ్చిన ఉద్యోగం బట్టి నీకు మహిమయ్యా, నాకు ఇచ్చిన వ్యాపారాన్ని బట్టి నీకు మహిమయ్యా, నాకు ఇచ్చిన చదువుని బట్టి నీకు వందనాలయ్యా, నాకు ఇచ్చిన రక్షణ బట్టి నీకు వందనాలయ్యా. ఇదిగో ప్రభువా, ఒకప్పుడు తెలియక గర్వపడ్డానయ్యా, నా డబ్బును బట్టి, నా కులం బట్టి, లేదా నాకున్న సామర్థ్యం బట్టి నేను గర్వపడ్డానయ్యా. అయ్యా, ఆ గర్వపడి ఉంటే నేను క్షమించు. ఇదిగో తండ్రి నీకే మహిమ అని చెప్పు ఒక మాట. ఇప్పుడు నీకు మహిమపరిచే అవకాశం వచ్చాడు కనుక దేవుడు. ఎందుకంటే హేరోదు ఆ దినాన ఆ అవకాశం లేకుండా పోయింది. సంసోనికి అవకాశం లేకుండా పోయింది. హామానికి అవకాశం లేకుండా పోయింది. ఉజ్జియాకి అవకాశం లేకుండా పోయింది. నెబుకద్నెజరుకి అవకాశం లేకుండా పోయింది. సాతానైన లూసిఫర్కి ఆ అవకాశం లేకుండా పోయింది. ఇప్పుడు దేవుడు నీకు అవకాశం ఇచ్చాడు. ఇప్పుడు నువ్వు చేయాల్సిన పని దేవుని మహింపరచు. దేవుని మహింపరచు. వీలైతే మోకాలేయండి. ఒకవేళ వీలైతే లేచి నిలబడి ప్రార్థన చేయండి. వీలైతే మోకరించి అడగండి, ప్రభువా నాలో గర్వం ఏదైనా ఉందేమో ప్రభువా, తెలుసో తెలియక నేను బాగా ప్రార్థన చేస్తానని, నేను బాగా వాక్యం చదవాలని, నేను బాగా పాటలు పాడగలని గర్వపడుతున్నానేమో. కానీ అది మీరు నాకు ఇచ్చిన తలాంతు కదనైనా, నా తలాంతులతో నేను మహింపరచాలి కదా, నేను పరిచయం చేయగలను అని ఒకవేళ నేను గర్వపడ్డానేమో, నేను చేయకపోతే ఇంకెవరున్నారని గర్వపడ్డానేమో. ప్రభువా నన్ను క్షమించు. అది మీరు నాకు ఇచ్చిన అవకాశం అయ్యా, అది నాకు ఇచ్చిన తలాంత్ అయ్యా. నేను మరలా చెప్తున్నాను, దేవుని సన్నిధిలో పరిచయం చేసే అవకాశం నీకు ఇచ్చాడు అంటే అది ఎంత దీవెన తెలుసా? దేవుని సన్నిధిలో పరిచయం చేసే అవకాశం ఎంత ఆశీర్వాదం తెలుసా? ఒకవేళ నువ్వు చేతులారలు దాన్ని ఏదో కారణం చేత పోగొట్టుకుంటున్నావు అంటే అది నీ మూర్ఖత్వమే. ఒకసారి దేవుని అడుగు, అయ్యా నన్ను క్షమించు ప్రభువా అని ఒక మాట అడుగు. గర్వించినట్లయితే, దేవుని విషయమైన నువ్వు గర్వించినట్లయితే, నీ డబ్బును బట్టి, నీ ఇంటిని బట్టో, నీ హోదాను బట్టో, నీ పరపతిని బట్టో, నీ కులాన్ని బట్టో, నీ వర్గాన్ని బట్టో, నీ కలిగిన కుటుంబాన్ని బట్టి, అన్నదమ్ములు బట్టో, ఏదైనా ఇల్లుని బట్టి, ఆస్తుని బట్టి, అందరిని బట్టి, నీ ప్రతిభను బట్టి, నువ్వు జీవిస్తున్న జీవితాన్ని బట్టి, దేన్ని బట్టి నువ్వు గర్వించినప్పుడు దేవుని అడగాలి, ప్రభువా ఇవేవి నావు కాదయ్యా, ఇవి నువ్వు నాకు అనుగ్రహించినవే, ఇవేవి నావు కాదు ప్రభు, నువ్వు ఇచ్చిన దానమే ప్రభు అయితేనే దేవుని స్తుతిస్తూ, దేవుని మహింపరుస్తూ, గర్వించినట్టు దేవుని క్షమాపణ అడుతూ ముందుకు కొనసాగు. దేవుడు గొప్ప కార్యం నీ జీవితంలో చేయబోతున్నాడు. దేవుడు క్షమను పొందుకోబోతున్నావు. దేవుడు మహిమను చూడబోతూ ఉన్నావు. అడుగు దేవుణ్ణి. ఎస్ లార్డ్, క్షమించు ప్రభువా అని దేవుణ్ణి అడుగు. నీ క్షమాపణ దేవుడు చూస్తున్నాడు. నువ్వు అడుగుతుండగా దేవుడు నీ క్షమాపణకి తగిన
కార్యం దేవుడు చేయబోతున్నాడు. నీ క్షమను దేవుడు స్వీకరించబోతున్నాడు. ఎందుకంటే ఆయన క్షమించుటకు సిద్ధ మనసు గలవాడు, క్షమించే మంచి మనసు కలిగిన వాడు, మన్నించే మంచి మనసు కలిగిన వాడు. నీలో ఏ తప్పున్నా బిడ్డ దేవుని అడుగు. క్షమించబోతున్నాడు, ఆయన క్షమించబోతున్నాడు. దేన్ని బట్టి గర్వించు, డబ్బుని బట్టి. ఈరోజు డబ్బు ఉండొచ్చు అన్న, అక్క ఈరోజు డబ్బు ఉండవచ్చు. ఒక్క మాట దేవుని అడుగు, ప్రభువా ఇంకెన్నడూ కూడా పొరపాటు చేయను అని దేవుని అడుగు. క్షమించుటకు సిద్ధ మనసు ఆయన కలిగి ఉన్నాడు. అంటే అదే కదా గర్వం. నన్ను ఎవరు ఏమి చేయలేడనేది కూడా గర్వమే కదా. నన్ను ఎవరు చూస్తున్నారు లే అనే గర్వమే కదా అది కూడా. నేను చేసే తప్పు ఇప్పటివరకు నాకు ఏం కాలా, ఏమైంది, అందుకే తప్పు మీద తప్పు చేసుకుంటే పోతున్నావు కదా. ఎవరు చూడలేదనే కదా, ఏం కాలేదనే కదా గర్వంతో ఆ తప్పు చేస్తున్నావు కదా. కానీ గుర్తుపెట్టుకో, దేవుడు చూస్తూ ఉన్నాడు. కానీ దేవుడు ఇంకా ఎందుకు నిన్ను ఏమీ చేయలేదంటే, దేవుడు ఈరోజు నీకు ఒక అవకాశం ఇచ్చాడు బ్రతికిపో అని. అందుకు అంటున్నాను, దేవుడిని అడుగు, క్షమించు ప్రభువా, ఇకెన్నడూ ఆ పాపము నేను చేయను అని అడుగు. ప్రార్థన. దయగల దేవా, కృపగల తండ్రి, రక్షక నీ కొందనాలు. ఉదయకాలశం తండ్రి, సొలొమోను ఆయన చాలా జ్ఞానయుక్తంగా గర్వం గురించి మాట్లాడుతూ వచ్చాడు. అది హృదయంలో పుడుతుందని, అటువంటి గర్వం దేవునికి అసహ్యం అనేది, అది పాపంలోకెల్లా పెద్ద పాపమని, నాశనానికి ముందు గర్వం నడుస్తుందని మాట్లాడారు. పతనానికి ముందు, పడిపోవడానికి ముందు, శిక్షకు ముందు ఈ గర్వం నడుస్తుందని మాట్లాడుతున్నారు. అయ్యా ఇదిగోనైనా మాలో ఏమాత్రము తండ్రి గర్వానికి చోటు ఇవ్వకుండా సహాయం చేయండి. ఈ గర్వం వల్లనే చాలామంది దేవుణ్ణి దూరమైపోయారు. ఈ గర్వం వల్లే చాలామంది పత్రమైపోయారయ్యా, కాలగల్భంలో కలిసిపోయారు తండ్రి. ఇదిగోనైనా మేము తగ్గింపు కలిగి, వినయ మనస్సు కలిగి, నిన్ను హెచ్చించి నిన్ను మహింపరిచే స్థితిలో మమ్మల్ని ఉంచుతాను నమ్మొచ్చు. ఇదిగోనని ఎందరైతే తమ తప్పు తాము తెలుసుకొని ఆ గర్వాన్ని విడిచిపెట్టి నిన్ను మహింపరుస్తానని వాగ్దానం చేశారో, బిడ్డల ప్రార్థన మీరు విని వారి జీవితంలో మీరు చేయబోతున్న కార్యాన్ని బట్టి కూడా వందనాలు తెలియజేసుకుంటూ ముందున సమయం దీవించి ఆశ్రయించమని యేసు నామములో అడుగుతున్నాము తండ్రి. ఆమేన్.